Hello all and welcome to the Modern Teacher. AP High Court notification for District and Subordinate Courts exam ki gaanu 200 plus most important synonyms and antonyms. So ee video lo 200 kanna ekkuva synonyms and antonyms discuss cheskundam ante meanings and opposite words, and ee video lo nunchi you can expect at least 2 to 3 questions directly in your exams. అంటే మీకు సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ కిందనే ఇవ్వచ్చు, లేకపోతే పారాగ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా ఈ మధ్య సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ అడుగుతున్నారు. సో దిస్ పర్టిక్యులర్ వీడియో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పీపుల్ ఆర్ ఫర్ ది ఆస్పిరెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్. ఆల్రెడీ హాల్ టికెట్స్ వచ్చేసాయి అండ్ మోస్ట్లీ అందరికి కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేశారని అనుకుంటున్నాను. స్టిల్ ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ ఇష్యూ, కింద టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ ఉంటుంది, యూ కెన్ గో అండ్ ఎంటర్ ఇన్ టు ద ఛానల్లో జాయిన్ అయిన తర్వాత మనకి బ్రాడ్కాస్ట్ గ్రూప్ ఉంటుంది. అందులో మీకు ఏమైనా స్పెసిఫిక్గా ఈ డౌట్ ఉంది అని అంటే నేను మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో వితౌట్ ఎనీ అడ్యూ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యూర్ న్యూ టు ద ఛానల్ అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. సో ఫస్ట్ మనం అగైన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లాగా ఏ నుంచి జెడ్ వరకు ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇక్కడ నేను తెలుగు మీనింగ్స్ కూడా యాడ్ చేశాను సో దట్ ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ అబాండన్. అబాండన్ అంటే వదిలేయడం. ఓకే, లీవ్, ఫర్సేక్ ఆర్ రిలింక్విష్. ఓకే, ఈ మూడిటికి కూడా మీనింగ్ అదే వస్తుంది అనమాట, విడిచిపెట్టడం. యాంటనిమ్స్ ఏమవుతాయి అంటే ఆపోజిట్ వర్డ్స్ ఏమవుతాయి? రీటైన్ ఆర్ కంటిన్యూ. రీటైన్, మనం ఐపీఎల్ చూసేటప్పుడు వీ హ్యావ్ ఎ స్పెసిఫిక్ క్రైటీరియా కాల్డ్ రీటైన్. సో 3 మెంబర్స్ని రీటైన్ చేసుకోవచ్చు నెక్స్ట్ సీజన్కి. సో ద రీటైన్ అంటే ఏంటి? ఉంచుకోవడం అనమాట. రిలింక్విష్ అంటే ఇప్పుడు మీరు 3 ఎగ్జామ్లు రాస్తున్నారు, 2 పోస్టులకి రాస్తున్నారు అనుకోండి, మీకు 2 పోస్టులు వచ్చేసాయి, తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు రిలింక్విష్ చేయమంటారు, ఒక పోస్ట్ని వదిలేయమంటారు అనమాట. సో దట్ ఈస్ వాట్ రిలింక్విష్ ఇస్. నెక్స్ట్ వన్ ఈజ్ అబేట్. అబేట్ అంటే డిమినిష్, రెడ్యూస్ ఆర్ సబ్సైడ్, అంటే తగ్గించుకోవడం. ఓకే, ఇప్పుడు ఇది కూడా అగైన్ రిలేటెడ్ టు కోర్ట్ కేసెస్ యాజ్ వెల్. మన కోర్టులో కూడా అబేట్ అనే ఒక స్పెసిఫిక్ టర్మినాలజీ ఉంటుందన్నమాట. ఇన్ జనరల్గా క్రిమినల్ కేసెస్లో ఉన్న అక్యూజ్డ్ చనిపోయారు అనుకోండి, దేర్ వి యూజ్ ద టర్మ్ కాల్డ్ అబేట్. వాళ్ళ మీద నుంచి కేసు తగ్గించేస్తారనమాట, కేసు రిమూవ్ చేసేస్తారు. డిమినిష్ అంటే తగ్గించడం, రెడ్యూస్ లేదా సబ్సైడ్. ఇప్పుడు దీనికి యాంటనిమ్స్ ఏమవుతాయి? ఇంక్రీజ్, ఇంటెన్సిఫై, ఇంకా పెంచడం అని అర్థం. అబ్డికేట్. అబ్డికేట్ అంటే రిజైన్, రినౌన్స్, సరెండర్ ఆర్ సాక్రిఫైస్ యాజ్ వెల్. ఇన్ జనరల్ తెలుగులో మీనింగ్ ఏమొస్తుంది? రాజీనామా చేయడం లేదా త్యాగం చేయడం అనే మీనింగ్ వస్తుంది అనమాట అబ్డికేట్కి. యాంటనిమ్స్ ఏమవుతాయి? రిటైన్ ఆర్ మెయింటైన్, సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ అబిరేషన్. అబిరేషన్ అంటే డీవియేషన్. మనం నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాం అబిరేషన్ అనే దాన్ని. సో వెళ్తున్న దానికి కాకుండా పక్క దారికి వెళ్ళడం, సో దాన్నే డీవియేషన్ అని అంటాం కదా. సో డీవియేషన్, అనామలీ, డైవర్జెన్స్. సో మనకి లైట్లో ఎవరైతే ఫిజిక్స్ చదువుకున్నారో వాళ్ళకి కొద్దిగా డైవర్జెన్స్ అంటే ఏంటో ఐడియా ఉంటుంది. సో వెళ్ళే పాత్ కాకుండా కొద్దిగా డిఫ్లెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఏమంటాం? డైవర్జెన్స్ అని అంటాం. ఓకే, అలా కాకుండా నార్మల్గానే వెళ్ళింది అనుకోండి, నార్మాలిటీ ఆర్ రెగ్యులారిటీ. ఓకే, తెలుగులో అయితే విరుద్ధత. నెక్స్ట్ వన్ ఈజ్ అబోర్. అబోర్ అంటే హేట్ ఆర్ డిటెస్ట్ ఆర్ లోత్. యాంటనిమ్స్ ఏమవుతాయి? లవ్ ఆర్ అడ్మైర్. సో తెలుగు మీనింగ్ వచ్చేసి ద్వేషించడం. అబైడ్ అంటే టాలరేట్, ఎండ్యూర్ ఆర్ కంప్లై. ఓకే, అనుసరించడం. సో యూ నీడ్ టు అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్. వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్, యూ నీడ్ టు అబైడ్ బై దట్. ఓకే, అబైడ్ అంటే ఏంటి? దానికి కంప్లై ఉండడం అనమాట. కాన్స్టిట్యూషన్ని మీరు అనుసరించారనుకోండి, దెన్ యూ ఆర్ సమ్వన్ హూ ఇస్ అబైడింగ్ కాన్స్టిట్యూషన్. రిజెక్ట్ ఆర్ రెసిస్ట్, దీనికి యాంటనిమ్స్ అవుతాయి. నెక్స్ట్ ఎబ్రిడ్జ్. ఎబ్రిడ్జ్ అంటే షార్టన్, కండెన్స్డ్ ఆర్ కట్టేల్డ్, సంక్లిప్తం చేయడాన్ని మనం ఎబ్రిడ్జ్ అని అంటాం. ఓకే, దీనికి మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? బ్రిడ్జ్ ఏం చేస్తుంది? ఓకే, బ్రిడ్జ్ ఇన్ జనరల్గా ఏం చేస్తుంది? డిస్టెన్స్ అని తక్కువ చేస్తుంది అనమాట బ్రిడ్జ్ అనేది ఎక్కడైనా కానీ. సో అంటే ఏంటి? షార్టెన్ చేస్తుంది, కండెన్స్ చేస్తుంది, కట్టేల్ చేస్తుంది అంటే తగ్గిస్తుంది. ఇప్పుడు దీనికి యాంటనిమ్స్ ఏమవుతాయి? లెంతెన్ ఆర్ ఎక్స్టెండ్. నెక్స్ట్ వన్ ఈజ్ అబ్జాల్వ్. ఓకే, సాల్వ్ కాదు, అబ్సల్యూట్ కాదు, అబ్జాల్వ్. అబ్జాల్వ్ అంటే ఫర్గివ్ ఆర్ ఎగ్జోనరేట్ ఆర్ ఎక్విట్. ఓకే, మాఫీ చేయడం లేదా వదిలేయడం అనమాట, క్షమించేసి వదిలేయడం. ఓకే, దాన్ని ఏమంటాం? అబ్జాల్వ్ అంటాం. ఓకే, దీనికి యాంటనిమ్స్ ఏమవుతాయి? బ్లేమ్ ఆర్ కండెమ్. ఓకే, బ్లేమ్ అంటే ఏంటి? నిందించడం. కండెమ్ అంటే ఏంటి? కండెమ్ అన్నా కూడా నిందించడమే అనమాట, కండెమ్నేషన్. ఓకే, సో మనం దాన్ని ఫాలో అవ్వట్లేదు అనుకోండి ఎవరైనా ఒక రూల్ని, దెన్ వాట్ అదర్ పీపుల్ విల్ డూ? దే విల్ కండెమ్, ప్రొటెస్ట్ చేస్తారనమాట.
నెక్స్ట్ అబ్స్టెయిన్. అబ్స్టెయిన్ అంటే మనం నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాం, రిఫ్రెయిన్, అవాయిడ్ ఆర్ సీజ్. యాంటనిమ్స్ ఏమవుతాయి? ఇండల్జ్ ఆర్ పార్టేక్, దూరంగా ఉండడం. ఓకే, ఇండల్జ్ అంటే ఏంటి? దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉండడం. పార్టేక్ అంటే టు టేక్ పార్ట్ ఇన్ ఇట్. నెక్స్ట్ వన్ ఈజ్ అబెండెంట్. అబెండెంట్ అంటే ఏంటి? ప్లెంటీఫుల్, ఎక్కువగా ఉండడం. సో ప్లెంటీఫుల్, యాంపుల్ ఆర్ కోపియస్. ఓకే, అంటే ఏంటి? ఎక్కువగా ఉండడం, సమృద్ధిగా ఉండడం. యాంటనిమ్స్ ఈజ్ స్కేర్స్ ఆర్ మీగర్. మీగర్ అన్నా స్కేర్స్ అన్నా కూడా తక్కువగా ఉండడం అని అర్థం అనమాట. ఓకే, మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, యూ హ్యావ్ అబండెంట్ మనీ ఆర్ యూ హ్యావ్ అబండెంట్ రిసోర్సెస్. ఓకే, లేదా దీన్ని ఇంకా కొద్దిగా మనం ఒక సెంటెన్స్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఎలా అంటే, బిఫోర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద రిసోర్సెస్ ఆన్ ఎర్త్ ఆర్ అబండెంట్, బట్ ఆఫ్టర్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వీ ఆర్ లెఫ్ట్ విత్ మీగర్ న్యాచురల్ రిసోర్సెస్. అంటే తక్కువగా అయిపోయాయి అని అర్థం. ఓకే, నెక్స్ట్ బి. బి అంటే బ్యానిష్. ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. బ్యానిష్. బ్యానిష్ అంటే ఎక్స్పెల్, ఎగ్జైల్ ఆర్ డిపోర్ట్. ఓకే, బయటికి పంపించేయడం అనమాట. బ్యాన్ ఇష్. ఓకే, బ్యాన్ చేయడం, బ్యానిష్. ఎక్స్పెల్ అంటే ఏంటి? బయటికి తోసేయడం. ఎగ్జైల్ అంటే ఏంటి? మనం అజ్ఞాతం అంటాం, అజ్ఞాతవాసి, ప్రిన్స్ ఇన్ ఎగ్జైల్. దాని కింద ట్యాగ్ లైన్ ఉంటుంది అజ్ఞాతవాసి సినిమాకి. డిపోర్ట్ అంటే కూడా మనం డిస్కస్ చేసుకున్నాం నిన్న. సో డిపోర్టీ అంటే ఒక ప్లేస్ నుంచి వాళ్ళ రూల్స్ని మనం ఫాలో అవ్వకపోతే బయటికి తోసేసారు అనుకోండి, అప్పుడు ఏమంటాం? డిపోర్ట్. దీనికి యాంటనిమ్స్ ఏమవుతాయి? వెల్కమ్, ఇన్వైట్. బ్యానిష్ అంటే మీనింగ్ ఏంటి? బహిష్కరించడం. నెక్స్ట్ ఈజ్ బ్యారెన్, పండించలేనిది. ఇన్ఫర్టైల్ ల్యాండ్, బ్యారెన్ ల్యాండ్ అని ఉంటుంది చూసారా? ఓకే, సాగు భూమి కానటువంటిది. ఓకే, ఇన్ఫర్టైల్, అన్ప్రొడక్టివ్ ఆర్ డిసోలేట్. సో డిసోలేట్ అనే వర్డ్ ఇంపార్టెంట్. ఇన్ఫర్టైల్, అన్ప్రొడక్టివ్, డిసోలేట్. యాంటనిమ్స్ ఏమవుతాయి? ఫర్టైల్ అండ్ ప్రొడక్టివ్. ఓకే, నెక్స్ట్ ఈజ్ బెనోవెలెంట్. బెన్ అని ఎక్కడ వచ్చినా కానీ గుడ్ అనే మీనింగ్ వస్తుంది అనమాట, పాజిటివ్ మీనింగ్ వర్డ్ అది. బెనోవెలెంట్ అంటే కైండ్, జెనరస్, చారిటబుల్. ఓకే, కైండ్, జెనరస్, చారిటబుల్, దయగలిగి ఉండడం. యాంటనిమ్స్ ఏమవుతాయి? క్రూయల్ ఆర్ మాలెవలెంట్. ఎక్కడైతే మనకి మ్యాలీ అనే వర్డ్ వచ్చిందో అక్కడ మనకి నెగిటివ్ ఉన్నట్టు అనమాట. ఓకే, సో బెనీ అంటే గుడ్ కదా, అలాగే మ్యాలీ అంటే బ్యాడ్ అని అర్థం. ఓకే, మ్యాలిఫోలీ ఓ మ్యాలిఫిషియంట్ అనే వర్డ్ వస్తుంది మనకి, అలాగే మ్యాలివోలెంట్. సో వాట్ ఆర్ దీస్ ఆర్ నెగిటివ్ వర్డ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ బయాస్. బయాస్ అంటే ఏంటి? పక్షపాతం, ప్రెజుడీస్, పార్షియాలిటీ, ఇంక్లినేషన్. ఓకే, ఇంపార్షియల్ అంటే ఏంటి? జస్ట్గా ఉండడం, అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయడాన్ని ఇంపార్షియల్ అంటాం. పార్షియాలిటీ అంటే ఏంటి? పక్షపాతం చూపించడం అనమాట. సో గవర్నమెంట్ షుడ్ బి ఇంపార్షియల్ టువర్డ్స్ ఎనీ రిలీజియన్. ఓకే, ప్రతి రిలీజియన్ని లేకపోతే ప్రతి కమ్యూనిటీని గవర్నమెంట్ ఒకేలాగా ట్రీట్ చేయాలి వితౌట్ ఎనీ బయాస్. ఓకే, ఇప్పుడు యాంటనిమ్స్ ఏమవుతాయి? ఫేర్నెస్ ఆర్ న్యూట్రాలిటీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ బ్లంట్. బ్లంట్ అంటే డల్, అబ్రప్ట్ ఆర్ బ్రిస్క్. ఓకే, డల్ ఆర్ అబ్రప్ట్. ఇప్పుడు బ్లంట్ అంటే ముదిరిపోయి ఉండడం అనమాట. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఇప్పుడు పెన్సిల్ ఉందనుకోండి, పెన్సిల్ షార్ప్, మనం షార్ప్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది? షార్ప్గా ఉంటుంది కదా. ఓకే, సూదిగా ఉంటుంది. బట్ కొంచెం సేపు రాసిన తర్వాత ఏమవుతుంది? అది అరిగిపోతుంది అనమాట. అప్పుడు అరిగిపోయింది చూసారా, దాన్ని ఏమంటాం? బ్లంట్ అంటాం అనమాట. ఓకే, బ్లంట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సంథింగ్ విచ్ ఈస్ నాట్ షార్ప్. ఓకే, సో యాంటనిమ్స్ ఏమవుతాయి? షార్ప్ అండ్ పాలిష్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ బోస్ట్. బోస్ట్ అంటే పొగడడం. ఓకే, కానీ పొగడడం అనుకోవచ్చు, లేకపోతే గొప్ప చెప్పుకోవడం అని కూడా అనుకోవచ్చు అనమాట. బ్రాగ్, ఫ్లాంట్ ఆర్ ఎగ్జల్ట్. బ్రాగ్, ఫ్లాంట్ ఆర్ ఎగ్జల్ట్. యాంటనిమ్స్ ఏమవుతాయి? హంబుల్ ఆర్ డౌన్ ప్లే. ఓకే, హంబుల్ ఆర్ డౌన్ ప్లే. డౌన్ ప్లే అంటే ఏంటి? వాళ్ళని వాళ్ళు తగ్గించి ఉండి చెప్పుకోవడం అనమాట. ఓకే, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారంటారు చూసారు, అలాంటి వాళ్ళు అనమాట. సో డౌన్ టు ది ఎర్త్ పర్సనాలిటీస్ అని అంటాం. హంబుల్గా ఉంటారు వాళ్ళు, ఎంత డబ్బులు ఉన్నా ఎన్ని ఉన్నా కానీ తక్కువ ఉంటారు అనమాట. ఓకే, తగ్గి ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ వన్ ఈజ్ బోల్స్టర్. బోల్స్టర్ అంటే ఏంటి? సపోర్ట్, స్ట్రెంగ్థెన్ ఆర్ ఎంకరేజ్ చేయడం. యాంటనిమ్స్ ఏమవుతాయి? వీకెన్ ఆర్ అండర్మైన్. ఓకే, బోల్స్టర్ అంటే బలపరచడం. నెక్స్ట్ వన్ ఈజ్ బ్రిటిల్. బ్రిటిల్ అంటే ఫ్రెజైల్, బ్రేకబుల్ ఆర్ ఫ్రేల్. ఓకే, ఫ్రెజైల్ అంటే వీక్గా ఉండడం, నాజూకుగా ఉండడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ ఉందనుకోండి, గ్లాస్ ఈజ్ బ్రిటిల్. ఓకే, అంటే చాలా వీక్గా ఉంటుంది అనమాట, కింద పడేస్తే పగిలిపోతుంది. ఓకే, కానీ స్టీల్ లాంటివి చూడండి, స్టీల్, ఐరన్ వాటితో తయారు చేసినవి, దే ఆర్ స్ట్రాంగ్, దే ఆర్ డ్యూరబుల్. డ్యూరబుల్ అంటే ఎక్కువ రోజులు ఉంటాయి. నెక్స్ట్ ఈజ్ బ్రూడ్. బ్రూడ్ అంటే పాండర్, వరీ ఆర్ డ్వెల్, అంటే ఆలోచిస్తూ ఉండడం అనమాట. ఓకే, ఆలోచిస్తూ ఉండడాన్ని ఏమంటాం? బ్రూడ్ అంటాం. అండ్ యాంటనిమ్స్ ఏమవుతాయి? ఇగ్నోర్ ఆర్ నెగ్లెక్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ బర్డెన్. బర్డెన్ అంటే ఏంటి? బర్డెన్ అంటే భారం, లోడ్, రెస్పాన్సిబిలిటీ ఆర్ ఎన్కంబరెన్సెస్. ఓకే,
యాంటనిమ్స్ ఏమవుతాయి? రిలీఫ్ ఆర్ ఈజ్. సో విముక్తి పొందడాన్ని ఏమంటాం? విముక్తి పొందడం అనేది యాంటనిమ్ అవుతుంది అనమాట దీనికి. నెక్స్ట్ సి తోటి చూద్దాం. క్యాండిడ్. క్యాండిడ్ అంటే ఫ్రాంక్, ఆనెస్ట్ ఆర్ ఓపెన్. ఎవరైతే ఫొటోస్ తీసుకుంటారో వాళ్ళకి ఇది తెలుసు కదా, క్యాండిడ్ షాట్స్. క్యాండిడ్ షాట్స్ అంటే ఏంటి? సంథింగ్ విచ్ ఈజ్ నాట్ స్టేజ్డ్. అప్పటికప్పుడు ఆ న్యాచురల్ మూమెంట్ని క్యాప్చర్ చేసేదాన్ని క్యాండిడ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీనింగ్స్ చూడండి, మీనింగ్స్ చూసినా మీకు సేమ్ వస్తాయి. ఫ్రాంక్. ఫ్రాంక్ అంటే ఏంటి? వితౌట్ ఎనీ ఫిల్టర్స్, వితౌట్ ఎనీ స్టేజెస్ ఏం లేకుండా డైరెక్ట్గా ఎలా ఉందో అలా చెప్పేదాన్ని ఏమంటాం? ఫ్రాంక్. ఫ్రాంక్ ఒపీనియన్. ఆనెస్ట్, ఓపెన్, ఇవన్నీ కూడా క్యాండిడ్ అనే దానికి వస్తాయి అనమాట. సో తెలుగు మీనింగ్ ఏమవుతుంది? నిజాయితీ కలిగి ఉండడం. యాంటనిమ్స్ ఏమవుతాయి? డిసైట్ఫుల్ ఆర్ డిసానెస్ట్. డిసైట్ అంటే ఏంటంటే మారువేషంలో ఉండడం అనమాట, సింపుల్గా చెప్పాలంటే పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉండడం. డిసానెస్ట్ అన్నా కూడా సేమ్ థింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ క్యాపబుల్. క్యాపబుల్ అంటే సమర్థత కలిగి ఉండడం. కంపిటెంట్, స్కిల్డ్ ఆర్ అడాప్ట్. ఓకే, అడాప్ట్ కాదు, అడాప్ట్. కంపిటెంట్, స్కిల్డ్, అడాప్ట్. ఇన్కంపిటెంట్ ఆర్ ఇన్ఎప్ట్. ఓకే, అడాప్ట్ కదా, అడాప్ట్కి ఆపోజిట్ ఏమవుతుంది? ఇన్ఎప్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ క్యాప్టివ్. సో క్యాప్టివేట్. క్యాప్టివేట్ అంటే ఏంటి? చామ్, ఫ్యాసినేట్ ఆర్ ఎంచాంట్. ఓకే, ఆకట్టుకోవడం అనమాట. సో క్యాప్టివేటివ్. బోర్ ఆర్ రిపెల్. నెక్స్ట్ వన్ ఈజ్ స్కేర్స్. స్టోక్, ఎంబ్రేస్, ఫాండల్. ఓకే, ముద్దాడడం కేర్స్ అంటే. యాంటనిమ్స్ ఏమైతే? హర్ట్ ఆర్ హార్మ్. నెక్స్ట్ వన్ ఈజ్ సీజ్. సీజ్ ఫైర్ అని చెప్పి మనం ఎక్కువ విన్నాం కదా డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. ఓకే, సో వెన్ పాకిస్తానీ టెర్రరిస్ట్ వెన్ దే అటాక్డ్ దీస్ టూరిస్ట్ ఆఫ్ పహల్గామ్, అప్పుడు మనకి ఏమైంది? దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ అనేది ఒకటి స్టార్ట్ అయ్యింది. సో దెన్ వి కల్డ్ ఆర్ వి రిమూవ్డ్ ఆల్ దోస్ anti-social and what we call those anti-human creatures. ఓకే, సో వాళ్ళని రిమూవ్ చేస్తాం కదా. సో అప్పుడు అదంతా కంప్లీట్ అయిన తర్వాత వీ కమ్అప్ విత్ సంథింగ్ కాల్డ్ సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ చేశారు. అందులో సీజ్ అంటే ఏంటి? సీజ్ అంటే స్టాప్ అని అర్థం, హాల్ట్ ఆర్ టెర్మినేట్. ఓకే, ఆపివేయడం. యాంటనిమ్స్ ఏమవుతాయి? కంటిన్యూ ఆర్ బిగిన్. నెక్స్ట్ వన్ ఈజ్ సెన్ష్యూర్. సెన్ష్యూర్ అంటే క్రిటిసైజ్, కండెమ్ ఆర్ రెప్రిమాండ్, నిందించడం. ఓకే, క్రిటిసైజ్, కండెమ్ ఆర్ రెప్రిమాండ్. యాంటనిమ్స్ ఏమవుతాయి? ప్రేజ్ ఆర్ అప్లాడ్. ప్రేజ్ ఆర్ అప్లాడ్. నెక్స్ట్ వన్ ఈజ్ కేయోటిక్. కేయోటిక్ అంటే ఏంటి? కేయోటిక్ అంటే గందరగోళం. కేయోస్ అనే ఒక వర్డ్ ఉంటుంది కదా, కేయోస్ అనే ఒక వర్డ్ ఉంటుంది, మీరు వినే ఉంటారు. కేయోటిక్ అనే వర్డ్ అందులోంచి వచ్చింది. కేయోస్ అంటే ఏంటి? గందరగోళం అని అర్థం. సినోనిమ్స్ ఏమవుతాయి? డిసార్డర్లీ, కన్ఫ్యూజ్డ్ ఆర్ ట్యూమల్టస్. ఓకే, ట్యూమల్టస్ అనేది కూడా ఈ కేయోటిక్ అనే దానికి సినోనిమ్. యాంటనిమ్స్ వచ్చేసేటప్పటికి ఆర్డర్లీ అండ్ ఆర్గనైజ్డ్. ఓకే, గందరగోళంగా ఉన్నాయనుకోండి కేయోటిక్ ఆర్ ట్యూమల్టస్. యాంటనిమ్స్ ఆర్డర్గా, ఓకే, లైన్ బై లైన్ లేదా సర్కిల్గా ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో ఉంటే, ఆర్గనైజ్డ్గా ఉంటే ఓకే. దానికి యాంటనిమ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ చెరిష్. చెరిష్ అంటే ఏంటి? అడోర్ చేయడం, ఆదరించడం. సో టు వాల్యూ సమ్ వన్. ట్రెజర్. ఓకే, ట్రెజర్, అడోర్, వాల్యూ. యాంటనిమ్స్ ఏమవుతాయి? నెగ్లెక్ట్ ఆర్ అబాండన్. నెక్స్ట్ వన్ ఈజ్ క్రోనిక్. క్రోనిక్ అంటే పెర్సిస్టెంట్, లాంగ్ లాస్టింగ్ ఆర్ హ్యాబిచువల్. ఓకే, దీర్ఘకాలికంగా ఉండడం, దాన్ని ఏమంటాం? క్రోనిక్. సో హీ సఫరింగ్ విత్ క్రోనిక్ లంగ్ క్యాన్సర్. ఓకే, సో దీర్ఘకాలికంగా ఉండడం. అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నెగిటివ్. క్రోనిక్ అనేది నెగిటివ్ వర్డ్, గుర్తుపెట్టుకోండి. అంటే చాలా కాలం ఉంటుంది అండ్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఇన్ నెగిటివ్ వే. నెక్స్ట్ యాంటనిమ్స్ ఏమవుతాయి? టెంపరరీ ఆర్ ఎక్యూట్, అంటే తక్కువ కాలం పాటు ఉండడం అనమాట ఎక్యూట్ అనేది. ఆర్ ఎక్యూట్ అంటే విచ్ ఈస్ నాట్ సివియర్ అని కూడా అర్థం. ఓకే, క్రోనిక్ అనేది సివియర్ అని కూడా అర్థం. క్రోనిక్ అంటే సివియర్, ఎక్యూట్ అంటే నాట్ సివియర్. నెక్స్ట్ వన్ ఈస్ క్లారిటీ. క్లారిటీ అని తెలుసుగా, క్లియర్నెస్, ట్రాన్స్పరెన్సీ ఆర్ లూసిడిటీ. ఓకే, లూసిడ్ హ్యాండ్ రైటింగ్ అంటే క్లియర్ హ్యాండ్ రైటింగ్ అని అర్థం. యాంటనిమ్స్ కన్ఫ్యూజన్ ఆర్ అబ్స్క్యూరిటీ. ఓకే, స్పష్టత లేకపోవడం అబ్స్క్యూరిటీ అంటే. సో క్లారిటీ అంటే ఏంటి? స్పష్టంగా ఉండడం. నెక్స్ట్ వన్ డి ఫర్ డెయింటీ. డెయింటీ అంటే డెలికేట్, ఎలిగెంట్ ఆర్ గ్రేస్ఫుల్. ఓకే, సో డెయింటీ షార్ట్. యాంటనిమ్స్ ఏమవుతాయి? క్లమ్జీ, రఫ్ ఆర్ క్లమ్జీ అండ్ రఫ్. సో డెయింటీ అంటే ఏంటి? సున్నితంగా, ఎలిగెంట్గా. ఓకే, సో ఫ్యూ పీపుల్ ఉంటారు, మన చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఏంటి? దే ఆర్ ఎలిగెంట్, దే ఆర్ డెలికేట్ యాజ్ వెల్. ఓకే, లేదైనా కొన్ని ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి. సో దే లుక్ వెరీ బ్యూటిఫుల్ అండ్ చూస్తుండగానే మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకే, మనకి ఈ కొయ్యతో చేసినవి కానీ లేకపోతే ఏమైనా కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి చూసారా, మనకి లేపాక్షికి వెళ్ళండి ఒకసారి. లేపాక్షిలో మనకి సున్నితంగా చాలా డెయింటీ ఆర్ డెలికేట్ ఐటమ్స్ కనిపిస్తాయి మనకి. సో దే ఆర్ గ్రేస్ఫుల్, దే ఆర్ ఎలిగెంట్ అండ్ దే ఆర్ డెలికేట్. ఓకే, దాన్ని డెయింటీ అంటాం.
నెక్స్ట్ వన్ ఈస్ డేరింగ్. డేరింగ్ అంటే బోల్డ్, కరేజియస్, అడ్వెంచరస్. ఓకే, అంటే ఏంటి? ధైర్యంగా ఉండడం డేరింగ్ అంటే. అడ్వెంచరస్, కరేజియస్, బోల్డ్. మీ అందరికీ ఒక షో వచ్చేది కార్టూన్ నెట్వర్క్లో తెలుసా, కవర్ ది కరేజియస్ అని చెప్పి ఒక కుక్క గురించి ఒక కార్టూన్ వచ్చేది. ఓకే, సో అక్కడి నుంచి తీసుకోండి కరేజ్. యాంటనిమ్స్ ఏంటి? టిమిడ్, కవర్డ్లీ. నెక్స్ట్ వన్ ఈజ్ డెబేకిల్. డెబేకిల్ అంటే డిజాస్టర్, కొలాప్స్ ఆర్ ఫెయిల్యూర్, విఫలం అవ్వడాన్ని డెబేకిల్ అని అంటాం. ఓకే, యాంటనిమ్స్ ఏమవుతాయి? సక్సెస్ ఆర్ ట్రయంఫ్. ట్రయంఫ్ అంటే సక్సెస్ అని అర్థం. ఓకే, ట్రూత్ ఎలోన్ ట్రయంఫ్స్. ఓకే, సత్యమేవ జయతే. ఓకే, ట్రయంఫ్ అంటే ఏంటి? అందులో విక్టరీ అని అర్థం, సక్సెస్ అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ డిబేట్. డిబేట్ అంటే టు డిస్కస్, టు ఆర్గ్యూ ఆర్ టు డెలిబరేట్. ఓకే, వాదన, దాన్ని డిబేట్ అంటాం. ఇప్పుడు యాంటనిమ్స్ ఏమవుతాయి దానికి? అగ్రీ ఆర్ కాన్కర్. కాన్కర్ అంటే ఒక దాని మీద ఇద్దరు కలిపి ఒక ఏకాభిప్రాయానికి రావడాన్ని కాన్కర్ అని అంటాం అనమాట. కాన్కరెన్స్. ఓకే, కాన్కరెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి? మ్యాథ్స్ చదువుకున్నారా మీరు? మ్యాథ్స్ చదువుకుంటే మనకి కాన్కరెన్స్ అని వస్తాయి, కాన్కరెంట్. ఓకే, ద ప్లేస్ వేర్ టూ లైన్స్ మీట్, కాన్కరెంట్ పాయింట్ అంటాం కదా దాన్ని. సో కాంకర్. నెక్స్ట్ వన్ ఈజ్ డెబిలిటేట్. డెబిలిటేట్ అంటే వీకెన్, ఎగ్జాస్ట్ ఆర్ ఎన్ఫీబుల్. ఓకే, యాంటనిమ్స్ ఏమవుతాయి? స్ట్రెంగ్థెన్ ఆర్ ఇన్విగరేట్. ఓకే, స్ట్రెంగ్థెన్. ఇన్విగరేట్ అంటే విగర్ అంటే ఏంటి? లైఫ్. ఇన్విగరేట్ అంటే ఆ లైఫ్ని పెంచడం అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ డికే. డికే అంటే రాట్, డిటోరియేట్ ఆర్ డీకంపోజ్. ఓకే, కుళ్ళిపోవడం. యాంటనిమ్స్ ఏమవుతాయి? గ్రో అండ్ డెవలప్. నెక్స్ట్ డిసీవ్. డిసీవ్ అంటే చీట్, మిస్లీడ్ ఆర్ బిట్రే. మోసం చేయడాన్ని డిసీవ్ అంటారు. ఓకే, యాంటనిమ్స్ ఏమవుతాయి? ప్రొటెక్ట్ అండ్ అసిస్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ డిసైజివ్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ హియర్. డిసీవ్ ఇస్ డిఫరెంట్ అండ్ డిసైజివ్ ఇస్ డిఫరెంట్. డిసీవ్ అంటే చీట్ చేయడం. డిసైజివ్ అంటే కంక్లూషన్కి రావడం, డిటర్మైన్డ్గా ఉండడం, డెఫినెట్, నిర్ణయాత్మకంగా ఉండడాన్ని డిసైజివ్ అని అంటాం. ఓకే, డిసిషన్ తీసుకుంటారు, డిసిషన్లో నుంచి డిసైజివ్ అనేది వస్తుంది అనమాట. యాంటనిమ్స్ ఇండిసైజివ్ ఆర్ అన్సర్టెన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ డెడికేట్. డెడికేట్ అంటే డివోట్, కమిట్ ఆర్ ప్లెడ్జ్. ఓకే, అంకితం చేయడం. సో కొంతమంది భక్తులు ఉంటారు కదా, వాళ్ళు దేవుడికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి ఉంటారు. ఓకే, సో వాళ్ళ పాటల్లోనో, వాళ్ళు రాసే పుస్తకాల్లోనో, ఇంకా మొత్తం ప్రతి దాంట్లో కూడా దేవుణ్ణే చూస్తూ ఉంటారు కదా. సో దే డెడికేటెడ్ దెర్ లైఫ్ టు ది గాడ్. ఓకే, మీరు మహావతార నరసింహ సినిమా చూస్తుంటే అందులో ప్రహ్లాదుడు హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ టు ది గాడ్. ఓకే, సో శ్రీ మహావిష్ణువు కోసం ఆయన లైఫ్ని డెడికేట్ చేశారు. సో దట్స్ వై హీస్ కమిటెడ్, అంకితం చేశాడు అనమాట. యాంటనిమ్స్ నెగ్లెక్ట్ అండ్ ఇగ్నోర్. నెక్స్ట్ వన్ ఈస్ డిఫేస్. డిఫేస్ అంటే ఏంటి? డ్యామేజ్, డిస్ఫిగర్ ఆర్ మ్యార్. ఓకే, యాంటనిమ్స్ బ్యూటిఫై ఆర్ రిస్టోర్. ఫేస్. ఓకే, ఫేస్ అంటే ఏంటి? స్ట్రక్చర్ ఉంది అనుకుందాం, దాన్ని డీఫేస్. డీఫేస్ అంటే ఏంటి? ఆ ఫేస్ని తీసేయడం అనమాట, ఆ ఫేస్ని రప్చర్ చేయడం, డ్యామేజ్ చేయడం. నెక్స్ట్ ఈగర్. ఈగర్ అంటే ఏంటి? కీన్, యాంగ్జియస్, ఎంథూజియాస్టిక్. ఓకే, ఆతృత, దాన్ని ఈగర్ అంటాం. యాంటనిమ్స్ ఏమవుతాయి? అపాథెటిక్ ఆర్ ఇండిఫరెంట్. నెక్స్ట్ ఎర్నెస్ట్. ఎర్నెస్ట్ అంటే సీరియస్, సిన్సియర్ ఆర్ డిటర్మైన్. ఓకే, దాన్ని ఎర్నెస్ట్ అంటాం. యాంటనిమ్స్ ఫ్రివలస్ ఆర్ ఇన్సిన్సియర్. ఓకే, ఎర్నెస్ట్ అంటే ఏంటి? గంభీరమైనది. ఓకే, లేదా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గాని కూడా మనం ఎర్నెస్ట్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఎసెంట్రిక్, ఎక్సెంట్రిక్. ఎక్సెంట్రిక్ అంటే అన్యూజువల్, పెక్యులర్ ఆర్ ఆడ్. ఓకే, విచిత్రమైన దాన్ని మనం ఏమంటాం? ఎక్సెంట్రిక్ అని అంటాం. యాంటనిమ్స్ ఏమవుతాయి? నార్మల్ ఆర్ కన్వెన్షనల్. ఓకే, కన్వెన్షనల్ అంటే ఏంటి? ఎప్పుడు రెగ్యులర్గా కనిపించే దాన్ని, రెగ్యులర్గా జరిగేదాన్ని కన్వెన్షనల్ అని అంటాం. ఓకే, మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? కన్వెన్షనల్ ఎనర్జీ అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ అని చెప్పని ఉంటాయి. ఓకే, సో కన్వెన్షనల్ ఎనర్జీస్ అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్. కన్వెన్షనల్ అంటే రెగ్యులర్గా యూస్ చేసే జనరల్ ఎలక్ట్రిసిటీ ఆర్ జనరల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉంటాయి చూసారు, వాటిని కన్వెన్షనల్ అంటాం. నాన్ కన్వెన్షనల్ అంటే ఏంటి? ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో వస్తున్నవన్నీ కూడా నాన్ కన్వెన్షనల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఎక్స్టసీ. ఎక్స్టసీ అంటే జాయ్, బ్లిస్ ఆర్ డిలైట్. ఓకే, పరవశం. యాంటనిమ్స్ ఏమవుతాయి? మిజరీ ఆర్ సారో. నెక్స్ట్ వన్ ఎడిబుల్. మనం నిన్న కూడా చూసాం. ఎడిబుల్ అంటే ఈటబుల్, కన్జ్యూమబుల్ ఆర్ ప్లాటబుల్. యాంటనిమ్స్ ఇన్ఎడిబుల్ ఆర్ పాయిజనస్, తినదగినది. ఎడిబుల్ అంటే తినదగినది. నెక్స్ట్ వన్ ఈస్ ఎలోక్వెంట్. LOQ వచ్చింది అని అంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు వాయిస్. ఓకే, మాట గురించి. ఎలెక్వెంట్. ఎలెక్వెంట్ అంటే ఫ్లూయెంట్, ఎక్స్ప్రెసివ్ ఆర్ పెర్సుయేసివ్. ఓకే, అంటే వాక్చాతుర్యం కలిగి ఉండడం. వాక్చాతుర్యం అని అంటే మనకు ఫస్ట్ యాక్టర్స్లో ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు మనకి? NTR.
ఓకే, ఎన్టీఆర్ గుర్తొస్తారు కదా మనకి, జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఆయనకి వాక్చాతుర్యం చాలా బాగా ఉంటుంది. సో స్పాంటేనిటీ చాలా ఎక్కువ ఆయనకి. సో వాక్చాతుర్యం అనమాట. ఎలోక్వెంట్, ఫ్లూయెంట్, ఎక్స్ప్రెసివ్, పెర్సుసివ్. యాంటనిమ్స్ ఏమవుతాయి? ఇనార్టికులేట్ అండ్ మ్యూట్, తక్కువగా మాట్లాడతారు కొంతమంది. నెక్స్ట్ ఈ తోటి ఎల్యూడ్. ఎల్యూడ్ అంటే ఎవేడ్, ఎస్కేప్ ఆర్ అవాయిడ్. ఒక సిచ్యువేషన్ని తప్పించుకోవడాన్ని ఎల్యూడ్ అంటారు. యాంటనిమ్స్ కంఫర్ట్, ఫేస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎమాన్సిపేట్. ఎమాన్సిపేట్ అంటే లిబరేట్, ఫ్రీ, రిలీజ్. ఓకే, విముక్తి కల్పించడాన్ని ఎమాన్సిపేట్ అంటాం. యాంటనిమ్స్ ఎన్స్లేవ్ ఆర్ కన్ఫైన్. నెక్స్ట్ ఈజ్ ఎంబార్గో. ఎంబార్గో అంటే నిషేధం. దిస్ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో కూడా మనకి న్యూస్లో ఎక్కువ కనిపిస్తుంది ఇది. ఎంబార్గో అంటే నిషేధం అని అర్థం. బ్యాన్, ప్రొహిబిషన్ ఆర్ రిస్ట్రిక్షన్, దాన్ని ఎంబార్గో అంటారు. సో సర్టెన్ గూడ్స్ మీద గవర్నమెంట్ బ్యాన్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సమ్ డ్రగ్స్ లాంటి ఐటమ్స్ ఉండొచ్చు, ఆర్ వేరే కంట్రీస్ నుంచి మెడిసిన్స్ అవ్వచ్చు, సో విచ్ మే హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ హెల్త్ కాంప్లికేషన్స్. ఓకే, అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ విల్ రిలీజ్ దోస్ ఐటమ్స్. దాన్నే మనం ఎంబార్గో అంటాం. ఓకే, ట్రేడ్ టర్మ్స్లో అంటే నిషేధించడం అనమాట. యాంటనిమ్స్ పర్మిషన్ ఆర్ అలవెన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎంబెలిష్. ఎంబెలిష్ అంటే డెకరేట్, అడోర్న్ ఆర్ బ్యూటిఫై. ఓకే, దాన్ని ఎంబెలిష్ అంటాం, అలంకరించడం. ఆర్ స్పాయిల్, డిఫేస్ అవుతాయి యాంటనిమ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎఫ్, ఫ్యాబ్రికేట్. ఫ్యాబ్రికేట్ అంటే సో తయారు చేయడం. ఓకే, తయారు చేయడం. ఇప్పుడు మనం దీన్ని 2 థింగ్స్ కింద చూద్దాం. వన్ ఏంటంటే ఒక పాజిటివ్ వేలో చూద్దాం. ఫ్యాబ్రికేట్ అంటే ఏమవుతుంది? మ్యానుఫ్యాక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఇంకా సింపుల్గా చెప్తాను మీకు. ఫ్యాబ్రిక్ అంటే ఏంటి? క్లాత్. ఓకే, ఇప్పుడు క్లాత్ని ఏం చేస్తారు? క్లాత్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఓకే, ఇన్ దాట్ వే ఫ్యాబ్రికేట్ అంటే మ్యానుఫ్యాక్చర్, ఇన్వెంట్. అలాగే ఇప్పుడు నెగిటివ్ టర్మ్లో చూద్దాం. ఫోర్జ్ అంటే ఏంటి? ఫార్జరీ. ఓకే, లేకపోతే నకిలీది అనేది మీనింగ్ కూడా వస్తుంది. ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్. ఓకే, ఒరిజినల్ డాక్యుమెంట్ కాదు ఇది. అంటే ఏం చేశారు? సృష్టించిన డాక్యుమెంట్ అనమాట ఇది. దాన్ని ఏమంటాం? ఫ్యాబ్రికేట్. యాంటనిమ్స్ డిస్ట్రాయ్ ఆర్ డిమోలిష్. ఓకే, ఆర్ ఈవెన్ లెజిటిమేట్ అనేది కూడా ఫ్యాబ్రికేట్ అనే దానికి యాంటనిమ్ అవుతుంది. ఫెసిలిటేట్ అంటే ఏంటి? సులభతరం చేయడం అనమాట. సులభంగా అయ్యేలాగా చేయడాన్ని ఫెసిలిటేట్ అంటాం. అసిస్ట్, ఎయిడ్ ఆర్ హెల్ప్. యాంటనిమ్స్ హిండర్ ఆర్ అబ్స్ట్రక్ట్. హిండరెన్స్ అంటే ఏంటి? అబ్స్ట్రక్షన్ అనమాట, హర్డల్స్. ఓకే, అడ్డంకులు. నెక్స్ట్ ఫెయింట్ అంటే బలహీనమైన. సినోనిమ్స్ ఏమవుతాయి? వీక్, డిమ్, ఫీబుల్ అన్నా కూడా వీకే కదా, సో ఫెయింట్. నెక్స్ట్ యాంటనిమ్స్ స్ట్రాంగ్ అండ్ క్లియర్. నెక్స్ట్ ఫెయిత్ఫుల్ అంటే లాయల్, డివోటెడ్, ట్రూ. ఓకే, నమ్మకమైన దాన్ని మనం ఏమంటాం? ఫెయిత్ఫుల్ అని అంటాం. యాంటనిమ్స్ డిస్లాయల్ ఆర్ అన్ఫెయిత్ఫుల్. నెక్స్ట్ ఫ్యాలసీ అంటే అపోహ. ఓకే, మిస్కన్సెప్షన్, ఎర్రర్ ఆర్ డెల్యూజన్. ఓకే, డెల్యూజనల్ మైండ్ సెట్. మిస్కన్సెప్షన్ అంటే ఏంటి? మిస్కన్సెప్షన్ అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే మనం తప్పుగా అనుకోవడం అనమాట. వేరే వాళ్ళ గురించి తప్పుగా అనుకోవడం, లేకపోతే ఒక రాంగ్ కంక్లూజన్కి రావడాన్ని మిస్కన్సెప్షన్ అని అంటాం. ఓకే, మిస్కన్సెప్షన్, ఎర్రర్ ఆర్ డెల్యూజన్. యాంటనిమ్స్ ట్రూత్, రియాలిటీ. నెక్స్ట్ ఫేమ్ అంటే ఏంటి? ఖ్యాతి, రెప్యుటేషన్, రెనోన్, గ్లోరీ. యాంటనిమ్స్ అబ్స్క్యూరిటీ, ఎనానిమిటీ. ఓకే, ఎనానిమిటీ అని అంటే వాళ్ళకి ఇంకెప్పటికీ గుర్తింపు రాదనమాట, అలాగే ఉండిపోతాయి, ఎనానిమస్గా ఉండిపోతారు. నెక్స్ట్ ఫెమైన్ అంటే ఏంటి? కరువు కాటకాలు అంటాం కదా, కరువు. స్కేర్సిటీ, స్టార్వేషన్ ఆర్ డ్రాట్, దాన్ని ఫెమైన్ అని అంటాం. యాంటనిమ్స్ ప్లెంటీ అండ్ అబెండెన్స్. మనం స్టార్టింగ్లో అబెండెంట్ అనే వర్డ్ డిస్కస్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వన్ ఇస్ ఫ్యాసినేట్ అంటే ఆకర్షించడం. అట్రాక్ట్, చామ్ ఆర్ ఎంచాంట్. యాంటనిమ్స్ రెపెలెంట్, బోర్, మనం డిస్కస్ చేసాం ఇది. ఫెటీగ్ అంటే అలసట, టైడ్నెస్, ఎగ్జాషన్ ఆర్ వెరీనెస్. యాంటనిమ్స్ ఎనర్జీ ఆర్ విగర్ అంటే ఏంటి? మళ్ళీ చెప్తున్నాను ఇంకోసారి, లైఫ్. విగర్ అంటే లైఫ్. నెక్స్ట్ వన్ ఇస్ ఫీబుల్ అంటే వీక్, ఫ్రేల్ ఆర్ డెలికేట్. ఓకే, ఫీబుల్ అంటే ఏంటి? వీక్ అనమాట. మనం ఇందాక స్టార్టింగ్లో బ్రిటిల్ అనే వర్డ్ డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? గ్లాస్ బ్రిటిల్ అని చెప్పాం. సో ఇన్ ద సిమిలర్ వే ఇది కూడా దానికి రిలేటెడ్ అనమాట. ఫీబుల్ అంటే వీక్గా ఉండడం. సో ఫ్యూ పీపుల్ లైక్ మీ, సో నాకు రిస్ట్ చాలా ఫీబుల్గా ఉంటుంది, చాలా వీక్గా ఉంటుంది అనమాట. సో ఫీబుల్ అంటే ఏంటి? వీక్, ఫ్రేల్ ఆర్ డెలికేట్. సో బలహీనమైనది. యాంటనిమ్ స్ట్రాంగ్ అండ్ స్టర్డీ. నెక్స్ట్ జీ ఫర్ జైటీ. సో జైటీ అంటే ఏంటి? చీర్ఫుల్, జాయ్ ఆర్ మెర్రిమెంట్, ఉల్లాసంగా, దాన్ని గైటీ అంటాం. యాంటనిమ్ సాడ్నెస్ ఆర్ గ్లూమ్.
గ్లూమీ అంటే ఏంటి, సాడ్గా ఉండడం. మెర్రీమెంట్, ఇది మీరు ఫస్ట్ టైం వినట్లేదు ఇది వర్డ్, మీరు ప్రీవియస్గా కూడా చాలాసార్లు విన్నారు ఇది. సో ప్రతి December 25th మెరీ క్రిస్మస్ అని చెప్తాం, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పాం కదా. మెరీ అంటే ఏంటి, సేమ్ థింగ్, మెరీ అన్న హ్యాపీ అన్న రెండు ఒకటే, బట్ వీ యూజ్ ద వర్డ్ మెరీ దేర్. ఓకే, మెరీ క్రిస్మస్ అంటాం. సో దాని నుంచే చూడండి. సో మెర్రీమెంట్ అంటే హ్యాపీనెస్, చీర్ఫుల్ ఆర్ జాయ్. నెక్స్ట్ వన్ ఈస్ గ్యాలెంట్. గ్యాలెంట్ అంటే వీరుడు, బ్రేవ్, కరేజియస్ ఆర్ హీరోయిక్. సో ఇండియాలో కొన్ని మిలిటరీ అవార్డ్స్ ఉన్నాయి, వాటిలో మనం ఏమంటాం, గ్యాలంటరీ అవార్డ్స్ అని అంటాం. పరమ్వీర్ చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర. సో ఇలా మనకి గ్యాలంటరీ అవార్డ్స్ ఉన్నాయి కదా. సో గ్యాలెంట్ అంటే ఏంటి, వీరుడు అని అర్థం. యాంటనిమ్స్ కవర్డ్ ఆర్ టిమిడ్. ఓకే, పిరికివాడు. నెక్స్ట్ గార్మెంట్. గార్మెంట్ అంటే వస్త్రం, క్లోదింగ్, అపారెల్ ఆర్ అటైర్. సో ఆల్ దీస్ 3 words ఆర్ ఇంపార్టెంట్, పర్టికులర్గా ఈ 2 words చాలా ఇంపార్టెంట్. అపారెల్ స్టోర్. అటైర్ అంటే వేషధారణ. ఓకే, యాంటనిమ్స్ ఏమవుతాయి, అన్డ్రెస్ ఆర్ నేకెడ్నెస్. నెక్స్ట్ వన్ ఈస్ గౌడీ అంటే ఆడంబరమైనది, షోయి, ఫ్లాషీ ఆర్ ఎస్టెన్షియస్. సో ఆస్టెన్షియస్ అన్నా, ఫ్లాషీ అన్నా, షోయి అన్నా, గౌడీ అన్నా కానీ ఒకటే అనమాట, ఆడంబరం. సో కొంతమంది రైట్, సో ఫంక్షన్స్కి అలాంటివి వెళ్ళారు, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఇన్ ఎ నెగిటివ్ వే, బట్ ఇన్ జనరల్గా మీరు ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు ఫ్యూ పీపుల్, సో దే విల్ వేర్ హెవీ జ్యువెలరీ కదా. సో షోయిగా, ఫ్లాషీగా, స్టెన్షియస్గా వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నారు, నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. బట్ ఇన్ జనరల్గా ఏంటి, వాళ్ళు షోయి చేస్తున్నారు అనమాట, ఫ్లాషీగా ఉంది. నెక్స్ట్ సింపుల్ ఆర్ మోడెస్ట్. నెక్స్ట్ జనరస్ అంటే ఏంటి, ఉదారమైనది, కైండ్, చారిటబుల్ ఆర్ లిబరల్. యాంటనిమ్ స్టింగీ ఆర్ మిజర్లీ. ఓకే, మైజర్లీ. నెక్స్ట్ వన్ ఈస్ జెన్యూన్ అంటే రియల్, అథెంటిక్, ట్రూ. రైట్, రియల్, అథెంటిక్, ట్రూ. యాంటనిమ్స్ ఫేక్, ఫాల్స్. ఓకే, జెన్యూన్ అంటే ఏంటి, నిజమైనది. అథెంటిక్, మనకి అథెంటిక్, సో వీ నీడ్ టు ట్రస్ట్ ఓన్లీ ది అథెంటిక్ న్యూస్. ఓకే, ఓన్లీ అథెంటిక్ సోర్సెస్ నుంచి వచ్చే న్యూస్ని మట్టుకే మనం నమ్మాలి. ఓకే, నెక్స్ట్ గైగాంటిక్ ఆర్ జైజాంటిక్. జైజాంటిక్ అంటే ఏంటి, హ్యూజ్, ఎనార్మస్ ఆర్ మ్యాసివ్, బాగా పెద్దది అని అర్థం. ఓకే, సో పెద్దది, భయంకరమైనది అనే దాన్ని మనం నెగిటివ్ సెన్స్లో యూజ్ చేయొచ్చు. ఓకే, బట్ జైజాంటిక్ అంటే ఏంటంటే పెద్దది అని అర్థం అనమాట, ఎక్కువ పెద్దది. యాంటనిమ్స్ టైనీ అండ్ స్మాల్. నెక్స్ట్ వన్ ఈస్ గ్లోరిఫై. ఓకే, గ్లోరిఫై అంటే ఏంటి, ప్రేజ్, ఎగ్జాల్ట్ ఆర్ ఆనర్. ఓకే, యాంటనిమ్స్ బ్లేమ్ ఆర్ క్రిటిసైజ్. నెక్స్ట్ గ్లూమీ, ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, సాడ్గా ఉండడం, డార్క్, సాడ్, డిప్రెస్డ్. యాంటనిమ్స్ ఏమవుతాయి, బ్రైట్ అండ్ చీర్ఫుల్. ఓకే, నెక్స్ట్ గ్రేస్ఫుల్ అంటే సొగసైనది, ఎలిగెంట్, చార్మింగ్ ఆర్ పాలిష్డ్. ఓకే, సో జస్ట్ లైక్ విరాట్ కోహ్లీస్ కవర్ డ్రైవ్. గ్రేస్ఫుల్ అన్న వెంటనే మనకి ఏం గుర్తు రావాలి, వెంటనే విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ గుర్తు రావాలి, లేకపోతే రోహిత్ శర్మాస్ పుల్ షాట్. సో వితౌట్ ఎనీ, ఇట్ ఈస్ జస్ట్ ఎలిగెంట్, రైట్. ఎక్కువ స్ట్రెస్ తీసుకోడు రోహిత్ శర్మ వెన్ హీస్ ప్లేయింగ్ పుల్ షాట్, అన్లైక్ అదర్ ప్లేయర్స్. సో జస్ట్ అలా వెళ్ళిపోతుంది అంతే బాల్. ఇన్ ది సిమిలర్ వే వెన్ విరాట్ కోహ్లీ ప్లేస్ దట్ కవర్ డ్రైవ్, సో ఎలిగెంట్. యాంటనిమ్స్ ఏంటి, ఆక్వర్డ్ అండ్ క్లమ్జీ. ఓకే, ఆక్వర్డ్ అండ్ క్లమ్జీ. నెక్స్ట్ హాల్ట్ అంటే ఏంటి, స్టాప్. ఓకే, ఇందాక మనం సీజ్ అన్నా కానీ హాల్ట్ అన్నా కానీ రెండు ఒకటే. హాల్ట్ ఎక్కడ వింటాం, మీరు ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు, హాల్ట్. సో ఒక ట్రైన్కి డిఫరెంట్ హాల్ట్స్ ఉంటాయి చూసారా, ప్రతి ప్లేస్లో ఆగుతుంది, దాన్ని ఏమంటాం, హాల్ట్ అంటాం. స్టాప్, సీజ్ ఆర్ టెర్మినేట్. యాంటనిమ్స్ కంటిన్యూ అండ్ ప్రొసీడ్. హ్యాంపర్ అంటే అడ్డంకి కలిగించడం. ఓకే, హ్యాంపర్ అంటే ఏంటి, అడ్డంకి కలిగించడం. సో డోంట్ థింక్ దట్ మనకి గిఫ్ట్ హ్యాంపర్స్ ఉంటాయి కదా, అలా కాదనమాట. హ్యాంపర్ అంటే హిండరెన్స్, అబ్స్ట్రక్ట్ ఆర్ ఇంపీడ్, అడ్డంకి. యాంటనిమ్స్ ఏమవుతాయి, అసిస్ట్, ఫెసిలిటేట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ హార్డ్షిప్ అంటే కష్టం, డిఫికల్టీ, సఫరింగ్ ఆర్ అడ్వర్సిటీ. యాంటనిమ్స్ కంఫర్ట్ అండ్ ఈజ్. నెక్స్ట్ వన్ ఈస్ హార్మోనీ అంటే సఖ్యత, పీస్, అకార్డ్ అండ్ అగ్రిమెంట్. యాంటనిమ్స్ ఏమవుతాయి, డిస్కార్డ్ అండ్ కాన్ఫ్లిక్ట్. హార్ష్, సివియర్, రఫ్ ఆర్ క్రూయల్. ఓకే, హార్ష్ అంటే ఏంటి, సివియర్, కఠినమైనది, హార్ష్. యాంటనిమ్స్ సాఫ్ట్ అండ్ జెంటల్. నెక్స్ట్ వన్ ఈస్ హాటీ. రైట్, హాటీ అంటే ఏంటి, యారోగెంట్ అని అర్థం, అహంకారం కలిగి ఉండడం, యారోగెంట్, ప్రౌడ్ ఆర్ కన్సీటెడ్. యాంటనిమ్స్ ఏంటి, హంబుల్ అండ్ మోడెస్ట్. ఓకే, అగైన్ ఇప్పుడు మనం మహావతార నరసింహ సినిమా చూసారో లేదో, బట్ అట్లీస్ట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ నో దిస్ స్టోరీ, రైట్. సో ద స్టోరీ ఆఫ్ హిరణ్యకశిపుడు స్టోరీ తెలుసు మీ అందరికీ, భక్త ప్రహ్లాదుడు స్టోరీ తెలుసు. సో అందులో ఏంటి, సో హిరణ్యకశిపుడు, సో హీ ఈజ్ యారోగెంట్. ఓకే, హీ ఈజ్ యారోగెంట్ అని నెగిటివ్గా చూడండి అది. అండ్ హీఈస్ ప్రౌడ్ ఆఫ్ హిస్ సెల్ఫ్. ఓకే, ఆయన చేస్తున్న రాంగ్ డూయింగ్స్ అన్నిటికీ కూడా ఆయన ప్రౌడే. ఓకే, అండ్ హీఈస్ కన్సీటెడ్. ఓకే, అహంకారం కలిగి ఉందన్నమాట. సో విష్ణువు కన్నా గొప్పవాడని చెప్పి శుక్రాచార్యుడు చెప్పడం వల్ల అలా పొంగిపోతూ అంత పెద్ద విలన్ అయిపోయాడు.
బట్ వెరాస్ ఆన్ ది అదర్ సైడ్ లుక్ ఎట్ హిస్ సన్, హీఈస్ హంబల్, హీఈస్ మోడెస్ట్. ఓకే, అలాగనమాట. నెక్స్ట్ హజార్డ్. హజార్డ్ అంటే ఏంటి? ప్రమాదం, డేంజర్, రిస్క్ ఆర్ పెరిల్. ఓకే, డేంజర్, రిస్క్ ఆర్ పెరిల్. యాంటనిమ్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. నెక్స్ట్ వన్ ఈస్ హీడ్. హీడ్ అంటే గమనించడం, నోటీస్, అబ్జర్వ్ ఆర్ మైండ్. యాంటనిమ్స్ ఇగ్నోర్ ఆర్ నెగ్లెక్ట్. నెక్స్ట్ హెల్ప్లెస్. హెల్ప్లెస్ అంటే సహాయం లేకపోవడం, పవర్లెస్ ఆర్ డిఫెన్స్లెస్ ఆర్ వీక్. యాంటనిమ్స్ పవర్ఫుల్ అండ్ క్యాపబుల్. నెక్స్ట్ వన్ ఈస్ హాస్టైల్. హాస్టైల్ అంటే ఏంటి? అన్ఫ్రెండ్లీ, యాంటోగనిస్ట్ ఆర్ అడ్వర్స్. ఎనిమీ అని అర్థం హాస్టైల్ అంటే. యాంటనిమ్స్ ఏమవుతాయి? ఫ్రెండ్లీ ఆర్ ఎమియబుల్. ఓకే, ఎమియబుల్. అమిగోస్. అమిగోస్ విన్నారా ఇది? ఓకే, అమిగోస్ ఒక మూవీ కూడా రిలీజ్ అయింది కదా, అమిగోస్ అని చెప్పి. సో అమియబుల్ అంటే ఏంటి? ఫ్రెండ్ అని అర్థం. నెక్స్ట్ ఐడల్. ఐడల్ అంటే ఇన్యాక్టివ్, లేజీ ఆర్ డార్మెంట్. ఓకే, పని లేకుండా ఒకే ప్లేస్లో ఉన్నారనుకోండి, సో ఐడల్ అంటాం. ఐడల్ అంటే ఏంటి? ఇన్యాక్టివ్గా ఉండడం. డార్మెంట్ అన్న, డార్మెంట్ వాల్కెనోస్ ఉంటాయి కదా. సో టెల్ మీ దిస్ థింగ్, సో వీ హ్యావ్ ఎ డార్మెంట్ వాల్కెనో ఇన్ ఇండియా, రైట్? ఒక స్లీపింగ్ వాల్కెనో ఉంది ఇండియాలో. ఎక్కడుంది అది? రైట్, సో డ్రాప్ దాట్ ఇన్ ది కమెంట్ సెక్షన్, కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. యాంటనిమ్స్ యాక్టివ్ అండ్ బిజీ. నెక్స్ట్ ఇగ్నోరెంట్. ఇగ్నోరెంట్ అంటే ఏంటి? ఏమి తెలియకుండా ఉండడం, అన్ఇన్ఫార్మ్డ్, అన్అవేర్ ఆర్ ఇల్లిటరేట్. యాంటనిమ్స్ ఏమవుతాయి? నాలెడ్జబుల్ అండ్ ఎడ్యుకేటెడ్. నెక్స్ట్ ఈజ్ ఇల్యూమినేట్. ఇల్యూమినేట్ అంటే ఏంటి? ప్రకాశింపజేయడం. ఓకే, లైట్, బ్రైటన్ ఆర్ క్లారిఫై. ఓకే, సో ఇల్యూమినేట్ అనే దాన్ని మనం 2 థింగ్స్ కింద చూడొచ్చు. ఒకటి ఏంటంటే లైట్ ఇవ్వడం, లైట్ ఏదైతే లైట్ ఎమిట్ చేస్తుందో దాన్ని ఇల్యూమినేట్ అంటాం, ఇల్యూమినేటింగ్ ఆబ్జెక్ట్ అని అంటాం, లైక్ సన్. ఓకే, సో అండ్ అట్ ద సేమ్ టైం లైట్, ఏదైనా ఒకటి లైట్ త్రో చేయడం అని అంటే 2 మీనింగ్స్ వస్తాయి. ఒకటి లైట్ ఇవ్వడం, లిటరల్ మీనింగ్. ఇంకొకటి ఏంటంటే నాలెడ్జ్ ఇవ్వడం అనమాట. సో ఇక్కడ ఇల్యూమినేట్ అంటే క్లారిఫై అని కూడా వస్తుంది, డార్కెన్ అండ్ అబ్స్క్యూర్. నెక్స్ట్ వన్ ఈస్ ఇమిటేట్. ఇమిటేట్ అంటే కాపీ, మిమిక్ ఆర్ ఎమ్యులేట్. ఓకే, సో కాపీ చేయడం, ఇమిటేషన్స్. యాంటనిమ్స్ ఒరిజినల్ అండ్ ఇన్నోవేటివ్. ఓకే, ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అంటే ఏంటి? అప్పటి వరకు లేదు, ఇది కొత్తగా ఒక దాన్ని తయారు చేస్తున్నారు, కొత్త ఒక దాన్ని క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మనం ఇన్నోవేట్ అనే వర్డ్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఈజ్ ఇమ్మెన్స్. ఇమ్మెన్స్ అంటే ఏంటి? విశాలమైనది, హ్యూజ్, వాస్ట్ ఆర్ ఎనార్మస్, పెద్దదని అర్థం. యాంటనిమ్స్ ఏమవుతాయి? స్మాల్ అండ్ టైనీ. నెక్స్ట్ ఈజ్ ఇమ్యూన్. ఇమ్యూన్ అంటే ఏంటి? ఇమ్యూనిటీ సిస్టమ్, మనకి ఎక్కువ తెలుస్తుంది. రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్. రెసిస్టెంట్, ప్రొటెక్టెడ్ ఆర్ సేఫ్. యాంటనిమ్స్ వల్నరబుల్ ఆర్ ససెప్టబుల్. ఓకే, ససెప్టబుల్ ఓ వల్నరబుల్ అంటే ఏంటి? తొందరగా ఏదైనా ఒక దానికి మనం లోబడిపోతున్నాం అనుకోండి, సో అప్పుడు మనం వల్నరబుల్ ఆర్ ససెప్టబుల్ అని అంటాం. ఇమ్యూన్ అంటే రిస్ట్రిక్టెడ్, మనకు షీల్డ్ ఉందన్నమాట. ప్రొటెక్టెడ్, రెసిస్టెంట్. నెక్స్ట్ ఈజ్ ఇంపేర్. ఇంపేర్ అంటే ఏంటి? నాశనం చేయి, డ్యామేజ్డ్, వీకెన్ ఆర్ హార్మ్. యాంటనిమ్స్ ఇంప్రూవ్ ఆర్ ఎన్హాన్స్. నెక్స్ట్ ఇంపార్షియల్ అంటే ఫేర్, న్యూట్రల్ అండ్ అన్బయాస్డ్. మనం పార్షియల్ చూసాం కదా, పార్షియల్ అంటే ఏంటి? బయాస్డ్. ఓకే, వెరస్ ఇంపార్షియల్ అంటే ఏంటి? ఫేర్, న్యూట్రల్ అండ్ అన్బయాస్డ్. నెక్స్ట్ ఇంపెక్కబుల్. ఇంపెక్కబుల్ అంటే ఫ్లాలెస్, పర్ఫెక్ట్ అండ్ స్పాట్లెస్. ఓకే, ఇంపెక్కబుల్ రికార్డ్. ఇంపెక్కబుల్ రికార్డ్ అంటే ఏంటి? సో అర్జున్ రెడ్డి మూవీలో మనందరికి ఇంపెక్కబుల్ రికార్డ్, ఇంపెక్కబుల్ స్కోర్స్ అని చెప్తూ ఉంటాడు కదా ఆ డీన్. సో ఇంపెక్కబుల్ అంటే ఏంటి? సో వితౌట్ ఎనీ స్పాట్, అంటే ఎటువంటి డుంకిలు కొట్టకుండా అర్జున్ రెడ్డికి మంచి స్కోర్ వచ్చింది. ఓకే, వితౌట్ ఫెయిలింగ్ ఎనీ సబ్జెక్ట్. సో దట్ ఈస్ వాట్ ఇంపెక్కబుల్ ఈస్. యాంటనిమ్స్ అంటే డిఫెక్టివ్ అండ్ ఫాల్టీ. నెక్స్ట్ ఈస్ ఇంపీడ్. ఇంపీడ్ అంటే హిండర్, బ్లాక్ ఆర్ అబ్స్ట్రాక్ట్. ఓకే, హిండర్ అంటే మనం ఆల్రెడీ చూసాం, హిండరెన్సెస్, అడ్డంకులు. ఓకే, అడ్డంకులు, అడ్డుకోవడం. యాంటనిమ్స్ ఎయిడ్ అండ్ అసిస్ట్. నెక్స్ట్ జియోపార్డీ. జియోపార్డీ అంటే ఏంటి? డేంజర్, రిస్క్ ఆర్ పెరిల్, ప్రమాదం పొంచి ఉండడం, దాన్ని జియోపార్డీ అంటాం. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. జోక్యులర్. జోక్యులర్ అంటే హాస్యప్రదం, పేరులో ఉంది కదా జోక్, జోక్యులర్. హ్యూమరస్, ప్లేఫుల్ ఆఫ్ విటీ. యాంటనిమ్స్ సీరియస్ అండ్ సాల్మన్. నెక్స్ట్ జోల్ట్. జోల్ట్ అంటే షాక్స్. ఓకే, జోల్ట్ అంటే ఏంటి? షాక్. ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది జోల్ట్ అనే పదం. రీజన్ ఏంటి? మనకి రష్యాలో సో ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ రష్యాలో ఒక ఎర్త్క్వేక్ వచ్చింది కదా, మ్యాసివ్ ఎర్త్క్వేక్, అండ్ ఇట్ ఈవెన్ రిజల్టెడ్ ఇన్ టు సునామీ యాజ్ వెల్. ఓకే, సో మోర్ దాన్ 9 ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ తోటి ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. అప్పుడు జోల్ట్ అనే వర్డ్ ఎక్కువ యూజ్ వచ్చింది, షాక్ వేవ్స్. సో ఏం జరుగుతుందంటే ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత కూడా మనకి ఆఫ్టర్ షాక్స్ అని చెప్పి ఉంటాయి అనమాట. ఆఫ్టర్ షాక్స్ అంటాం దాన్ని. ఆఫ్టర్ షాక్ ఏంటి? ఆఫ్టర్ షాక్ ఏంటంటే మనకి
ఎర్త్క్వేక్ వచ్చేసిన కొంచెం సేపటి తర్వాత కూడా, ఒక రోజు 2 రోజుల తర్వాత కూడా భూమి సర్టెన్గా ఉండదు అనమాట, అక్కడ మూవ్ అయిపోయి ఉంటుంది కదా. సో దానివల్ల ఏమవుతుందంటే, సో జనాలు దాని మీద వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో దాన్ని జోల్ట్స్ అంటారు, షాక్స్, షేక్స్ ఆర్ జర్క్. యాంటనిమ్స్ కామ్ అండ్ సూద్. సూద్ అన్నా కూడా కామ్ అని అర్థం. ఓకే, ఆకస్మిక దెబ్బ. నెక్స్ట్ వన్ ఇస్ జూడియస్. జూడియస్ అంటే వైజ్, సెన్సిబుల్ అండ్ ప్రూడెంట్. ఓకే, వివేకవంతుడు, జూడియస్ అని అంట. యాంటనిమ్స్ ఫూలిష్ ఆర్ రెక్లెస్. నెక్స్ట్ ఈజ్ జంబుల్. నెక్స్ట్ వన్ ఈజ్ జంబుల్. జంబుల్ అంటే గజిబిజిగా ఉండడం, గజిబిజి చేయడం. సో మిక్స్, కన్ఫ్యూజ్ ఆర్ డిసార్డర్, ఆర్గనైజ్ అండ్ అరేంజ్ ఆర్ యాంటనిమ్స్ ఫర్ దిస్. నెక్స్ట్ ఈజ్ కీన్. కీన్ అంటే క్లియర్గా అబ్జర్వ్ చేయడం. ఓకే, కీన్ అబ్జర్వేషన్. ఈగర్, షార్ప్ ఆర్ ఎంథూజియాస్టిక్. యాంటనిమ్స్ అపాథెటిక్ అండ్ డల్ అని ఉంది, ఆతురమైన, బట్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్, లెట్ మీ మేక్ ఇట్ ఈవెన్ మోర్ క్లియర్ టు యూ. సో కీన్ అంటే ఈగర్, షార్ప్ అండ్ ఎంథూజియాస్టిక్. అంటే క్లియర్గా ఒక దాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోండి, ఆతృతతోటి, దాన్ని మనం కీన్ అని అనొచ్చు. ఓకే, సో షార్ప్, ఈగర్నెస్ లేదనుకోండి అన్ఈగర్. ఓకే, అన్ఎంథూజియాస్టిక్, సో ఎంథూజియాజం లేకపోయి ఉండడం. సో ఆతృత లేకుండా ఉందనుకోండి, దానికి యాంటనిమ్ అవుతుంది. నెక్స్ట్ కిండిల్. కిండిల్ అంటే ఇగ్నైట్, ఎరోజ్ ఆర్ స్పార్క్. ఓకే, సో వెలిగించడం, దాన్ని ఏమంటాం, కిండిల్ అని అంటాం. సో వెలిగించడాన్ని కిండిల్ అని అంటాం. యాంటనిమ్స్ ఎక్స్టింగ్విష్ ఆర్ క్వెంచ్. సో క్వెంచ్ ఆర్ ఎక్స్టింగ్విష్. కిన్షిప్. కిన్షిప్ అంటే ఏంటి, బంధుత్వం. ఓకే, కిన్షిప్ అంటే ఏంటి, కిత్ అండ్ కిన్. కిత్ అండ్ కిన్ ఎప్పుడైనా విన్నారా ఇది, కిత్ అండ్ కిన్. ఇందులో కిన్ అంటే ఏంటి, బ్లడ్ రిలేషన్, బంధుత్వం, రిలేషన్షిప్, అఫినిటీ ఆర్ కనెక్షన్. యాంటనిమ్స్ ఇస్ ఎన్స్ట్రేంజ్మెంట్ ఆర్ సపరేషన్. నెక్స్ట్ ఈజ్ నాక్. నాక్ అంటే ఏంటి, నైపుణ్యం, స్కిల్, టాలెంట్ ఆర్ ఎబిలిటీ. యాంటనిమ్స్ ఇన్ఎబిలిటీ. నెక్స్ట్ ఈజ్ నాటీ. నాటీ కాదు, ఈ నాటీ కాదు. ఓకే, నాటీ, KNOTTY. నాటీ అంటే ఏంటి, కాంప్లికేటెడ్, డిఫికల్ట్ ఆర్ కాంప్లెక్స్. ఓకే, క్లిష్టమైన దాన్ని నాటీ అని అంటారు. యాంటనిమ్స్ సింపుల్ అండ్ ఈజీ. నెక్స్ట్ లేమెంట్. లేమెంట్ అంటే దుఃఖించడం, మోన్, గ్రీవ్ ఆర్ రిగ్రెట్. సో ఎవరైనా చనిపోయారనుకోండి, అక్కడ మనకి మోన్ సెషన్ అని చెప్పి పెడతారు స్టార్టింగ్లో. సో మార్నింగ్ డే. అలాగే గ్రీవ్. గ్రీవ్ అన్నా కూడా ఏంటి, గ్రీవ్ అంటే దుఃఖించడం అనమాట, రిగ్రెట్. యాంటనిమ్స్ రిజాయిస్ ఆర్ సెలబ్రేట్. నెక్స్ట్ ఈజ్ లాంగ్వేడ్. లాంగ్వేడ్ అంటే ఏంటి, బలహీనమైనది. ఓకే, వీక్, స్లగ్గిష్ ఆర్ లెథార్జిక్. యాంటనిమ్స్ ఎనర్జెటిక్ అండ్ యాక్టివ్. నెక్స్ట్ లావిష్. లావిష్ అంటే ఏంటి, జనరస్, ఎక్స్ట్రావాగెంట్ ఆర్ లగ్జూరియస్. ఓకే, విరివిరిగా ఉండడం, అంటే బాగా ఉన్నదానికన్నా ఎక్కువగా చూపించుకోవడం, లేదా నిజంగా ఎక్కువ ఉండడం. ఓకే, ఎక్స్ట్రావాగెంట్ అండ్ లగ్జూరియస్. యాంటనిమ్స్ స్టింజీ అండ్ మీగర్. మీగర్ అంటే తక్కువగా ఉండడం, ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ లెజిబుల్. లెజిబుల్ అంటే ఏంటి, రీడబుల్, క్లియర్ ఆర్ డిస్టింక్ట్. ఓకే, ఇందాక లూసిడ్ అన్న, లూసిడ్ హ్యాండ్ రైటింగ్ ఆర్ లూసిడ్ అంటే క్లియర్. ఇన్ ద సిమిలర్ వే లెజిబుల్ హ్యాండ్ రైటింగ్. లెజిబుల్ అంటే ఏంటి, లెజిబుల్ అంటే రీడబుల్, ఓకే, క్లియర్గా ఉండడం అనమాట. ఓకే, నెక్స్ట్ స్పష్టంగా చదవదగినది, దాన్ని లెజిబుల్ అంటాం. యాంటనిమ్స్ ఇల్లెజిబుల్ అండ్ అన్క్లియర్. నెక్స్ట్ ఈజ్ లీనియంట్. లీనియంట్ అంటే మెర్సిఫుల్, టాలరెంట్ ఆర్ జెంటిల్, దయగలడం. ఓకే, లీనియంట్ వ్యూ, ఓకే, దయగలిగిన వ్యూ. యాంటనిమ్స్ స్ట్రిక్ట్ అండ్ హార్ష్. నెక్స్ట్ లేదల్. లేదల్ అంటే ఏంటి, ప్రాణాంతకం. ఓకే, లేదల్ వెపన్స్, డెడ్లీ, ఫ్యాటల్ అండ్ డేంజరస్ వెపన్స్. సో S-400. ఓకే, లేదల్ వెపన్స్ని అబ్స్ట్రక్ట్ చేయడానికి ఇండియా బాట్ S-400 డిఫెన్స్ సిస్టమ్, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఓకే, హార్మ్లెస్ అండ్ సేఫ్. నెక్స్ట్ లెవిటీ. లెవిటీ అంటే ఏంటి, సరదా, లైట్నెస్ ఆర్ ఫ్రివెలిటీ ఆర్ హ్యూమర్. యాంటనిమ్స్ ఏమవుతాయి, సీరియస్నెస్ అండ్ గ్రావిటీ. లిబరేట్ అంటే విముక్తి కల్పించడం, ఫ్రీ, రిలీజ్ ఆర్ ఎమాన్సిపేట్. ఓకే, ఎమాన్సిపేషన్ అనే వర్డ్ రిపీటెడ్గా వస్తుంది, గమనించాలి ఇది. ఎమాన్సిపేషన్ అంటే లిబరేట్, ఫ్రీడమ్. యాంటనిమ్స్ ఎన్స్లేవ్ ఆర్ కన్ఫైన్. నెక్స్ట్ లింగర్. లింగర్ అంటే ఏంటి, ఆలస్యం చేయడం, స్టే, లోయిటర్ ఆర్ డిలే. యాంటనిమ్స్ లీవ్ ఆర్ హరీ. లూసిడ్, క్లియర్, కోహెరెంట్ అండ్ అండర్స్టాండబుల్. యాంటనిమ్స్ కన్ఫ్యూజ్డ్ అండ్ వేగ్. లూసిడ్ అంటే ఏంటి, స్పష్టంగా ఉండడం అనమాట. నెక్స్ట్ మ్యాగ్నిఫై. మ్యాగ్నిఫై అంటే ఏంటి, ఎన్లార్జ్. ఓకే, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంటుంది, భూతద్దం. భూతద్దం ఏం చేస్తుంది, ఉన్నదాన్ని పెద్దగా చేసి చూపిస్తుంది కదా. ఎన్లార్జ్, ఎన్హాన్స్ ఆర్ ఎగ్జాజరేట్. యాంటనిమ్స్ ఏంటి, రెడ్యూస్ అండ్ మినిమైజ్. నెక్స్ట్ మేనిఫెస్ట్. మేనిఫెస్ట్ అంటే ఏంటి, స్పష్టమైనది. ఓకే, స్పష్టం. ఆబ్వియస్, క్లియర్ ఆర్ అపెరెంట్. మనకి ఇంకొక మీనింగ్ కూడా ఉంటుంది మేనిఫెస్ట్కి, మేనిఫెస్టేషన్ అంటాం.
అంటే ఒక దాన్ని మనం క్లియర్గా అనుకోవడం అనమాట. అనుకోవడాన్ని మేనిఫెస్టేషన్ అని అంటాం. ఇలా జరగాలి అని చెప్పి మనం పదే పదే అనుకున్నాం అనుకోండి, దాన్ని మేనిఫెస్టేషన్ అని అంటాం. హిడెన్, కన్సీల్డ్. మార్వెలస్. మార్వెలస్ అంటే ఏంటి? అద్భుతమైన, వండర్ఫుల్, అమేజింగ్ ఆర్ స్ప్లెండెడ్. యాంటనిమ్స్ ఏమవుతాయి? ఆర్డినరీ ఆర్ డల్. మీడియోకర్. మీడియోకర్ అంటే ఏంటి? సాదా సీదా. ఓకే, నాట్ దాట్ వాట్ వీ కెన్ కాల్, అంత బాగున్నది కాదనమాట, జస్ట్ ఒక మీడియం టైప్ ఆఫ్ క్వాలిటీ, ఒక యావరేజ్ క్వాలిటీ. యావరేజ్, ఆర్డినరీ ఆర్ కామన్ ప్లేస్. యాంటనిమ్స్ ఏమవుతాయి? ఎక్సలెంట్ ఆర్ అవుట్ స్టాండింగ్. ఓకే, సో మీడియోకర్. నెక్స్ట్ ఈజ్ మెనెస్. మెనెస్ అంటే ప్రమాదకరమైనది. థ్రెట్, డేంజర్, పెరిల్. ఓకే, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ దిస్. దెర్ ఈస్ అనదర్ వన్ మోర్ కార్టూన్ కాల్డ్ డెనిస్ ద మెనెస్ అని చెప్పి ఒక టీవీ షో వచ్చేదన్నమాట, డెనిస్ ద మెనెస్. ఓకే, గుర్తుందా మీకు? ఎంతమంది గుర్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెనిస్ ద మెనెస్. యాంటనిమ్స్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్. నెక్స్ట్ మెటిక్యులస్. మెటిక్యులస్ అంటే జాగ్రత్త గల. ఓకే, మెటిక్యులస్ అంటే ఏంటి? జాగ్రత్త గల, కేర్ఫుల్, ప్రిసైజ్ అండ్ థరో. యాంటనిమ్స్ ఏమవుతాయి? కేర్లెస్ అండ్ నెగ్లిజెంట్. నెక్స్ట్ మిమిక్. మిమిక్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇమిటేట్, కాపీ ఆర్ ఎమ్యులేట్. యాంటనిమ్స్ ఏమవుతాయి? ఆరిజినేట్ ఆర్ క్రియేట్ ఆర్ ఇన్నోవేట్. నెక్స్ట్ మినెట్ ఆర్ మైన్యూట్. ఇక్కడ మినెట్ కాదు, మైన్యూట్. మైన్యూట్ అంటే ఏంటి? స్మాల్, తక్కువ. టైనీ, స్మాల్ ఆర్ ప్రిసైజ్. యాంటనిమ్స్ ఏమవుతాయి? హ్యూజ్ ఆర్ లార్జ్. మైన్యూట్ అంటే ఏంటి? సూక్ష్మమైన, చిన్నది అని అర్థం. నెక్స్ట్ ఈజ్ మిజరీ. మిజరీ అంటే ఏంటి? బాధ, సఫరింగ్, డిస్ట్రెస్, వ్రెచెడ్నెస్, గ్లూమీ, ఇలా అనమాట. యాంటనిమ్స్ ఏమవుతాయి? హ్యాపీనెస్ అండ్ జాయ్. నెక్స్ట్ ఈజ్ మార్బిడ్. మార్బిడ్ అంటే ఏంటి? రోగపూరిత, అన్హెల్దీ, గ్రూజమ్ ఆర్ గ్లూమీ. ఓకే, మార్బిడిటీ. మార్బిడిటీ ఆర్ మార్బిడ్ కండిషన్ అంటే రోగం కలిగి ఉండడం. యాంటనిమ్స్ ఏమవుతాయి? హోల్సమ్ అండ్ ప్లెజెంట్. ఓకే, ఎటువంటి రోగం లేకుండా ఉంటే ప్లెజెంట్. నెక్స్ట్ నేవ్. నేవ్ అంటే ఏంటి? ఇన్నోసెంట్, అన్సోఫిస్టికేటెడ్ అండ్ సింపుల్. ఓకే, అమాయకమైనది. ఎవరైనా కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినా కానీ మనం నైవ్ అని అంటాం. నైవ్ అంటే న్యూ టు సంథింగ్. ఓకే, అన్సోఫిస్టికేటెడ్, ఇన్నోసెంట్, సింపుల్. యాంటనిమ్స్ ష్రివ్డ్, ఎక్స్పీరియన్స్డ్. ఎక్స్పీరియన్స్ కలిగి ఉండడం లేదా ష్రివ్డ్. నారో. నారో అంటే ఏంటి? ఇరుకు, లిమిటెడ్, టైట్ ఆర్ కన్ఫైన్డ్. యాంటనిమ్స్ వైడ్ అండ్ బ్రాడ్. నెక్స్ట్ ఈజ్ నెగ్లెక్ట్. నెగ్లెక్ట్ అంటే ఏంటి? నిర్లక్ష్యం చేయడం. ఇగ్నోర్, ఓవర్లుక్డ్ ఆర్ డిస్రిగార్డెడ్. యాంటనిమ్స్ అటెండ్ అండ్ కేర్. నెక్స్ట్ ఈజ్ నింబల్. నింబల్ అంటే చురుకైనది. క్విక్, ఎజైల్ అండ్ స్ప్రై. ఎజైల్ అంటే ఏంటి? ఫాస్ట్. ఓకే, యాంటనిమ్స్ స్లో అండ్ క్లమ్జీ. నెక్స్ట్ నొమాడిక్. నొమాడిక్ అంటే సంచార జీవి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తిరుగుతూ వెళ్తారు కదా, వాళ్ళని నొమాడ్స్ అని అంటాం. వ్యాండరింగ్, రోమింగ్ ఆర్ మైగ్రేటరీ. యాంటనిమ్స్ ఏమవుతాయి? సెటిల్డ్ అండ్ రెసిడెంట్. నెక్స్ట్ నోటబుల్. నోటబుల్ అంటే ప్రముఖమైనది, ప్రముఖ. రిమార్కబుల్, డిస్టింగ్విష్డ్ ఆర్ ఫేమస్. యాంటనిమ్స్ ఆర్ ఆర్డినరీ అండ్ అన్నోన్. నెక్స్ట్ నోషన్. నోషన్ అంటే ఐడియా, బిలీఫ్ ఆర్ కాన్సెప్ట్. ఓకే, ద నోషన్, నాట్ లోషన్ కాదు, మోషన్ కాదు, నోషన్. నోషన్ అంటే ఏంటి? ఐడియా, బిలీఫ్ లేదా కాన్సెప్ట్, ఒక భావన, దాన్ని నోషన్ అని అంటాం. యాంటనిమ్స్ ఏమవుతాయి? డిస్బిలీఫ్ ఆర్ ఇగ్నోరెన్స్. నెక్స్ట్ ఈజ్ నర్చర్. నర్చర్ అంటే ఏంటి? పెంచడం. ఓకే, సో నర్చరింగ్ ఎ ప్లాంట్ ఓర్ నర్చరింగ్ సమ్వన్ అంటే న్యూట్రియంట్స్ ఇచ్చి పెంచడాన్ని నర్చర్ అని అంటారు. కేర్, ఫోస్టర్ ఆర్ కల్టివేట్. ఓకే, యాంటనిమ్స్ నెగ్లెక్ట్ అండ్ అబాండన్. ఇక్కడ కూడా సేమ్ థింగ్. నర్చరింగ్ అంటే ఏంటి? పోషించడం. ఓకే, కేరింగ్, సపోర్టివ్ ఆర్ ఎంకరేజింగ్. యాంటనిమ్స్ నెగ్లెక్ట్ఫుల్ ఆర్ హాష్. నెక్స్ట్ ఇస్ నజల్. నజల్ అంటే స్నగల్, కడల్ ఆర్ నెస్లే అంటే ఏంటి? ముద్దాడడం. యాంటనిమ్స్ అవాయిడ్ ఆర్ పుష్ అవే. నెక్స్ట్ ఒబీడియంట్. ఒబీడియంట్ అంటే ఏంటి? విధేయుడు. ఓకే, యువర్స్ ఒబీడియంట్లీ అని రాస్తాం కదా, సో భవిధేయుడు అంటే ఏంటి? డ్యూటిఫుల్, సబ్మిసివ్ ఆర్ లోయల్. సబ్మిసివ్ అని అంటే లొంగిపోయి ఉండడం. ఓకే, ఓకే, సబ్మిసివ్, డ్యూటిఫుల్ ఆర్ లోయల్. యాంటనిమ్స్ ఏమవుతాయి? డిసొబీడియంట్ ఆర్ రెబిలియస్. రెబెల్ కిడ్, క్లాస్లో రెబెల్ కిడ్ ఉంటాడు కదా, సార్ ఏం చెప్పినా కానీ విరుద్ధంగా, అగెనిస్ట్గా ఉంటారు కొంతమంది, వాళ్ళు రెబెలియస్. నెక్స్ట్ ఒబిలిటరేట్. ఒబిలిటరేట్ అంటే ఏంటి? చెరిపివేయడం. డిస్ట్రాయ్, ఎరేజ్ ఆర్ ఎన్హిలేట్. ఎన్హిలేట్ అన్న కూడా సేమ్ థింగ్, కంప్లీట్గా రిమూవ్ చేయడాన్ని ఎన్హిలేషన్ అని అంటాం. యాంటనిమ్స్ ఏమవుతాయి? ప్రిజర్వెన్స్, సేవ్ ఆర్ కన్జర్వేషన్. ఓకే, నెక్స్ట్ అబ్స్క్యూర్. అబ్స్క్యూర్ అంటే అస్పష్టమైన, అన్క్లియర్, హిడెన్ ఆర్ అంబిగ్యువస్. ఓకే, అంబిగ్యువస్. యాంటనిమ్స్ ఏమవుతాయి? క్లియర్ ఆర్ ఆబ్వియస్. నెక్స్ట్ ఈజ్ ఒబ్స్టినేట్. ఒబ్స్టినేట్ అంటే స్టబర్న్, హెడ్ స్ట్రాంగ్ ఆర్ ఇన్ఫ్లెక్సిబుల్. ఓకే, స్టబర్న్ మొండివాడు. ఓకే, హెడ్ స్ట్రాంగ్, తలపొగరు ఉండడం. ఇన్ఫ్లెక్సిబుల్, దేనికి ఒప్పుకోకుండా
ఒకే దాని మీద స్ట్రిక్ అయి ఉంటారు చూసారా. సో అన్నిటికీ కూడా సేమ్ మీనింగ్, మొండివాడని అర్థం. స్టబర్న్, హెడ్ స్ట్రాంగ్ ఆర్ ఇన్ఫ్లెక్సిబుల్. యాంటనిమ్స్ ఫ్లెక్సిబుల్ ఆర్ కంప్లీట్. నెక్స్ట్ ఆబ్వియస్. ఆబ్వియస్ అంటే స్పష్టమైన, క్లియర్, ఎవిడెంట్ అండ్ అపారెంట్. యాంటనిమ్స్ హిడెన్ అండ్ అన్క్లియర్. ఓడర్. ఓడర్ అంటే ఏంటి? వాసన. ఓకే, బ్యాడ్ అవ్వచ్చు, గుడ్ అవ్వచ్చు. స్మెల్, సెంట్, అరోమా. యాంటనిమ్స్ ఏమవుతాయి? ఫ్రేగ్రెన్స్ అండ్ ఫ్రెష్నెస్. నెక్స్ట్ అఫెండ్. అఫెండ్ అంటే ఇన్సల్ట్, హర్ట్ ఆర్ ఎనాయ్, అవమానించడాన్ని అఫెండ్ అని అంటాం అనమాట. నెక్స్ట్ యాంటనిమ్స్ ఏమవుతాయి? ప్లీజ్ ఆర్ సూద్. నెక్స్ట్ ఒమిట్. ఒమిట్ అంటే ఏంటో? ఒమిషన్, వదిలివేయడం. ఎక్స్క్లూడ్, లీవ్ అవుట్ ఆర్ స్కిప్. యాంటనిమ్స్ ఇన్క్లూడ్ ఆర్ ఇన్సెట్. నెక్స్ట్ ఒపేక్. ఒపేక్ అంటే ఏంటి? నాన్ ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ అంటే క్లియర్గా ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి లైట్ పాస్ అయ్యే ఆబ్జెక్ట్స్ ఉంటాయి. గ్లాస్ ఉందనుకోండి, గ్లాస్ ఇస్ ఎ ట్రాన్స్పరెంట్. ఒపేక్ అంటే ఏంటి? వుడ్ ఉందనుకోండి, వుడ్ ఈజ్ ఒపేక్. వుడ్ ఇక్కడ నుంచి అటు పక్కకి లైట్ వెళ్తుందా? వెళ్ళదు కదా, ఒపేక్. ఓకే, అంటే ఏంటి? మూసుకోదగినది. ఓకే, మసక బారినది అని తెలుగులో అయితే. క్లౌడీ ఆర్ అబ్స్క్యూర్డ్. యాంటనిమ్స్ ట్రాన్స్పరెంట్ అండ్ క్లియర్. నెక్స్ట్ ఆప్టిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాహి. నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇది. ఆప్టిమిస్టిక్ అంటే ప్రతిదీ పాజిటివ్గా చూసే వాళ్ళని ఆప్టిమిస్టిక్ అంటారు. హోప్ఫుల్, పాజిటివ్ అండ్ కాన్ఫిడెంట్. యాంటనిమ్స్ ఏమవుతాయి? పెసిమిస్టిక్ అండ్ డౌట్ఫుల్. ఓకే, సో ఇప్పుడు మీకు అందరికీ ఎప్పుడు వినే ఉంటారు ఇది. ఒక గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్లో హాఫ్ వాటర్ ఉంటాయి. ఓకే, హాఫ్ వాటర్ ఉంటాయి. సో క్వశ్చన్ అడుగుతారు అనమాట. కొంతమంది ఏమంటారంటే ఈ గ్లాస్లో హాఫ్ ఫిల్డ్ వాటర్ ఉంది అని అంటారు. ఇంకొంతమంది ఏమంటారు? ఈ గ్లాస్ హాఫ్ ఎంటీగా ఉంది అని అంటారు. హాఫ్ ఎంటీగా ఉంది అని అనేవాళ్ళు పెసిమిస్టిక్, హాఫ్ వాటర్ ఉంది అని అనేవాళ్ళు ఆప్టిమిస్టిక్, అంటే పాజిటివ్ సైడ్ చూసారనమాట. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్. నెక్స్ట్ ప్యాసిఫై. ప్యాసిఫై అంటే కామ్, సూద్ అండ్ అపీస్. స్పెసిఫిక్ క్వశ్చన్ గురించి నేను చెప్పుకున్నాం. ఓకే, సో మనం ప్రీవియస్ వీడియో ఎవరైతే చూడలేదో ఒకసారి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ we discussed idioms and phrases. Go and watch those videos as well. Okay, next antonyms: agitate and provoke. Pale, faint, light or dim. Okay, pale, faint, light or dim. వెలిసిపోయిన దాన్ని ఏమంటాం? pale. Antonyms: bright and vivid. Next paradox. Paradox అంటే ఏంటి? విరుద్ధం, contradiction, puzzle or mystery. Okay, సో పారాడాక్సెస్ అని చెప్పి మనకి ఫిజిక్స్లో కానీ లేకపోతే ఫిలాసఫీలో కానీ డిఫరెంట్ థీరమ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫిలాసఫీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే ఏంటి? నార్మల్గా జరిగే ఈవెంట్స్ కాకుండా దీస్ ఈవెంట్స్ ఆర్ జనరల్గా ఎలా అంటే నార్మల్గా వెళ్ళే లైన్లో కాకుండా వేరేగా ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం ఏమంటాం? పారాడాక్సెస్ అని అంటాం. నెక్స్ట్ ఈజ్ ప్యారలైజ్. ప్యారలైజ్ అంటే ఏంటి? డిసేబుల్, క్రిపుల్ ఆర్ ఇమ్మొబలైజ్, కదిలించలేనిదటువంటి దాన్ని ప్యారలైజ్ అంటాం. పారాలైసిస్ పేషెంట్స్ ఉంటారు కదా, కాళ్ళు చేయి పడిపోయిన వాళ్ళు. సో ప్యారలైజ్ అని అర్థం. యాంటనిమ్స్: మొబలైజ్, యాక్టివేట్. ఓకే, యాక్టివ్గా కలిగి ఉండడం. నెక్స్ట్ ఈజ్ పార్సిమోనియస్. పార్సిమోనియస్ అంటే ఏంటి? స్టింజీ, మిజర్లీ ఆర్ ఫ్రూగల్. సో కంజూస్ అనేది అరబిక్ వర్డ్, బట్ యాక్చువల్గా పిసినారి వాళ్ళు అనమాట. ఓకే, డబ్బులు ఉంటాయి, డబ్బులు ఉన్నా కానీ పొదుపుగా లేకపోతే అసలు ఖర్చు పెట్టకుండా కొంతమంది ఉంటారు చూసారా. సో వాళ్ళని పార్సిమోనియస్ అని అంటారు. యాంటనిమ్స్ ఏమవుతాయి? జనరస్ అండ్ లావిష్. జనరస్ అంటే గుడ్ వేలో డబ్బులు ఉన్నప్పుడు, వేరే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళు. లావిష్ అంటే ఏంటి? బోత్ ఆర్ బిట్ డిఫరెంట్. జనరస్కి లావిష్కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. జనరస్ ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వేరే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసే వాళ్ళని జనరస్ అని అంటారు. లావిష్ ఏంటంటే ఉన్న డబ్బుల్ని ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. ఓకే, నెక్స్ట్ ఇస్ పార్షియల్, బయాస్డ్, ప్రెజుడిస్, ఇన్కంప్లీట్. వి డిస్కస్డ్ ఆల్ దిస్. నెక్స్ట్ ప్యాసివ్. ప్యాసివ్ అంటే ఇన్యాక్టివ్, సబ్మిసివ్ అండ్ డోసైల్. ఓకే, ఇన్యాక్టివ్, సబ్మిసివ్ అండ్ డోసైల్. సో క్రియారహిత. యాంటనిమ్స్: యాక్టివ్ అండ్ అసెర్టివ్. ప్యాథటిక్. ప్యాథటిక్ అంటే ఏంటి? పిటిఫుల్, సాడ్ ఆర్ మిజరబుల్. యాంటనిమ్స్: ఇన్స్పైరింగ్ అండ్ ఎక్సలెంట్. పాజిటీ అంటే ఏంటి? కొరత, తక్కువగా ఉండడం అనమాట. స్కేర్సిటీ, షార్టేజ్ ఆర్ ల్యాక్. యాంటనిమ్స్: ప్లెంటీ అండ్ అబెండెన్స్. పెరిల్ అంటే డేంజర్, రిస్క్ ఆర్ హజార్డ్. యాంటనిమ్స్ ఏమవుతాయి? సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. నెక్స్ట్ క్వెయింట్ అంటే అన్యూజువల్, క్యూరియస్ అండ్ పెక్యులియర్. ఓకే, అన్యూజువల్, క్యూరియస్ అండ్ పెక్యులియర్. యాంటనిమ్స్: కామన్ అండ్ ఆర్డినరీ. క్వెయింట్ అంటే ఏంటి? విచిత్రమైన దాన్ని క్వెయింట్ అని అంటాం. ఓకే, క్వారెల్ అంటే ఏంటి? తగు, ఇద్దరు మధ్య గొడవ జరుగుతుంది అనుకోండి, దాన్ని ఏమంటాం? క్వారెల్ అని అంటాం. సినోనిమ్స్ ఏమవుతాయి? డిస్ప్యూట్, ఆర్గ్యుమెంట్ ఆర్ క్లాష్. యాంటనిమ్స్: అగ్రిమెంట్ అండ్ హార్మోనీ. ఓకే, అగ్రిమెంట్ అండ్ హార్మోనీ. నెక్స్ట్ ఇస్
క్వెల్ అంటే ఏంటి, అణిచివేయడం. సప్రెస్, సబ్డ్యూ ఆర్ డిఫీట్. యాంటనిమ్స్ వచ్చేటప్పటికి ఎంకరేజ్ అండ్ ప్రవోక్. నెక్స్ట్ క్యూరలెస్. సో క్యూరలెస్ అంటే ఏంటి, ఫిర్యాదు చేయడం. కంప్లెయిన్, పెట్యులెంట్ ఆర్ ఇరిటబుల్. యాంటనిమ్స్ చీర్ఫుల్ ఆర్ కంటెంట్. నెక్స్ట్ క్వికెన్. క్వికెన్ అంటే వేగవంతం చేయడం అనమాట. సినానిమ్స్ వచ్చేసి యాక్సలరేట్, హ్యాస్టెన్ అండ్ ఎక్స్పిడైట్. యాంటనిమ్స్ ఏమవుతాయి, డిలే అండ్ స్లో. క్విక్ అంటే ఫాస్ట్. రేడియంట్. రేడియంట్ అంటే ప్రకాశవంతమైనది. సినానిమ్స్ ఏంటి, షైనింగ్, బ్రైట్ అండ్ గ్లోయింగ్. యాంటనిమ్స్ ఏమవుతాయి, డల్ ఆర్ డిమ్. నెక్స్ట్ రేజ్. రేజ్ అంటే ఏంటి, కోపం. యాంగర్, ఫ్యూరీ, ర్యాత్. యాంటనిమ్స్ కామ్నెస్ అండ్ పీస్. ర్యాంబల్. ర్యాంబల్ అంటే ఏంటి, తిరగడం. ఓకే, వ్యాండర్, రోమ్ ఆర్ మియాండర్. నొమాడ్ అని చెప్పి చూసాం కదా, వ్యాండరర్స్. యాంటనిమ్స్ ఏంటి, స్టే అండ్ సెటిల్. రేర్ అంటే ఏంటి, అరుదైనది. ఓకే, అన్కామన్, ఎక్సెప్షనల్, అన్యూజువల్, యాంటిక్. యాంటిక్ పీసెస్ ఉంటాయి చూసారా, రేర్ పీసెస్. యాంటనిమ్స్ ఏమవుతాయి, కామన్ ఆర్ ఆర్డినరీ. నెక్స్ట్ ఈజ్ ర్యాష్. ర్యాష్ అంటే ఏంటి, తొందరపాటు. ర్యాష్ డ్రైవింగ్, హెస్టీ, రెక్లెస్ ఆర్ ఇంపల్సివ్. యాంటనిమ్స్ ఏమవుతాయి, కాషియస్, కేర్ఫుల్. నెక్స్ట్ వన్ ఈజ్ రెవెనస్. రెవెనస్ అంటే ఏంటి, ఆకలితో ఉండటం. హంగ్రీ, స్టార్వింగ్ ఆర్ వొరేషియస్. ఓకే, సో రెవెన్యస్ అంటాం దాన్ని. యాంటనిమ్స్ ఏమవుతాయి, ఫుల్ అండ్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ రిబ్యూక్. రిబ్యూక్ అంటే ఏంటి, తిట్టడం. స్కోల్డ్, రిప్రిమాండ్ ఆర్ రిప్రూవ్. ఓకే, రిబ్యూక్ అంటే ఏంటి, స్కోల్డ్, రిప్రిమాండ్ ఆర్ రిప్రూవ్. యాంటనిమ్స్ ఏంటి, ప్రేజ్ అండ్ కాంప్లిమెంట్. నెక్స్ట్ ఈజ్ రిసీడ్. రిసీడ్ అంటే వెనక్కి తగ్గడం. విత్డ్రా, రిట్రీట్ ఆర్ డిమినిష్, తగ్గిపోవడం. యాంటనిమ్స్ అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్. నెక్స్ట్ రెక్లెస్ అంటే నిర్లక్ష్యం. కేర్లెస్, ర్యాష్, థాట్లెస్. యాంటనిమ్స్ కేర్ఫుల్ అండ్ కాషియస్. రిక్లైన్, లై డౌన్, రెస్ట్ ఆర్ లీన్. మనకి థియేటర్స్లో ఈ మధ్య రిక్లైనర్స్ అని చెప్పని వచ్చాయి కదా. ఓకే, సోఫాస్ కన్నా కొద్దిగా ఇంకా వెనక్కి వెళ్ళి సినిమా చూడొచ్చు అన్నట్టు, పడుకుని సినిమా చూడొచ్చు. రిక్లైనర్స్. స్టాండ్ అండ్ రైస్. ఓకే, రిక్లైనర్స్ అంటే ఏంటి, వాలి ఉండడం. నెక్స్ట్ ఈజ్ సేక్రెడ్. సేక్రెడ్ అంటే హోలీ, డివైన్ ఆర్ బ్లెస్డ్. యాంటనిమ్స్ ప్రొఫేన్ ఆర్ అన్హోలీ. ప్రొఫేనిటీ అంటే అన్హోలీనెస్. ఓకే, సో సాక్రెడ్ అంటే ఏంటి, పవిత్రమైనది. ప్రొఫేన్ అంటే ఏంటి, అపవిత్రమైనది. సెగేషియస్ అంటే జ్ఞానవంతుడు, వైజ్, ఇంటెలిజెంట్ అండ్ ప్రూడెంట్. యాంటనిమ్స్ ఆర్ ఫూలిష్ అండ్ స్టూపిడ్. సాల్వేజ్. సాల్వేజ్ అంటే రక్షించడం. రెస్క్యూ, రికవర్ ఆర్ రిట్రీవ్. యాంటనిమ్స్ ఆర్ అబాండన్ అండ్ లూజ్. నెక్స్ట్ ఈజ్ శాంగ్విన్. శాంగ్విన్ అంటే ఆశావాహమైనది. హోప్ఫుల్, ఆప్టిమిస్టిక్ అండ్ కాన్ఫిడెంట్. ఓకే, ఆశాజనకం శాంగ్విన్ అంటే. యాంటనిమ్స్ ఏమవుతాయి, పెసిమిస్టిక్ ఆర్ హోప్లెస్. నెక్స్ట్ ఈజ్ స్కేర్స్. స్కేర్స్ అంటే ఏంటి, అరుదైనది లేదా తక్కువగా ఉండడం. రేర్, ఇన్సఫిషియంట్ ఆర్ మీగర్. యాంటనిమ్స్ ఆర్ ప్లెంటిఫుల్ అండ్ అబెండెంట్. నెక్స్ట్ ఈజ్ స్క్రూటినైజ్. స్క్రూటినైజ్ అంటే ఏంటి, పరిశీలించడం. ఎగ్జామిన్, ఇన్స్పెక్ట్ ఆర్ ఎనలైజ్. సో స్క్రూటినీ ఆర్ స్క్రూటినైజర్ అని చెప్పి మీకు పేపర్ కరెక్షన్ చేస్తారు చూసారా. సో స్క్రూటినీకి వెళ్తున్నారు, పేపర్ స్క్రూటినీకి వెళ్తున్నారు, కరెక్షన్స్. సో వాళ్ళు స్క్రూటినైజర్స్. యాంటనిమ్స్ ఇగ్నోర్ ఆర్ నెగ్లెక్ట్. నెక్స్ట్ సెక్యూర్. సెక్యూర్ అంటే సేఫ్, ప్రొటెక్టర్ ఆర్ గార్డెడ్, భద్రమైనది. యాంటనిమ్స్ అన్సేఫ్ అండ్ ఇన్సెక్యూర్. నెక్స్ట్ సెడేట్. సెడేట్ అంటే నిశ్చలమైన, కామ్, క్వైట్ ఆర్ పీస్. యాంటనిమ్స్ ఎక్సైటెడ్, ఎజిటేటెడ్. సెన్సిబుల్ అంటే బుద్ధిమంతమైనది. ఓకే, వైజ్, రేషనల్ అండ్ లాజికల్. సో సెన్సిబుల్ థాట్, ఇట్ ఈస్ ఎ సెన్సిబుల్ థాట్ ఆర్ హీ ఈస్ థింకింగ్ సెన్సిబుల్లీ. యాంటనిమ్స్ ఏమైతే ఫూలిష్ అండ్ ఇర్రేషనల్, వివేకం లేకుండా ఉండడం. సెరీన్. సెరీన్ అంటే ప్రశాంతమైన, పీస్ఫుల్, కామ్ అండ్ ట్రాంక్విల్. ట్రాంక్విలిటీ, పీస్ అండ్ ట్రాంక్విలిటీ అని చెప్పి ఎక్కువ వింటూ ఉంటాం. అంటే ఏంటి, ప్రశాంతంగా ఉండడం అనమాట. యాంటనిమ్స్ ఏంటి, టర్బ్యులెంట్ ఆర్ ఎజిటేటెడ్. సో టర్బ్యులెంట్ అన్నా వైలెంటే, ఎజిటేషన్ అన్నా కూడా వైలెన్సే. నెక్స్ట్ టాసిటర్న్. టాసిటర్న్ అంటే ఏంటి, రిజర్వ్డ్, సైలెంట్ ఆర్ రెటిసెంట్. అంటే ఏంటి, మౌనంగా ఉండడం అనమాట. ఎక్కువ మాట్లాడకుండా రిజర్వ్డ్గా ఉన్నారనుకోండి, వాళ్ళు టాసిటర్న్. యాంటనిమ్స్ ఏమవుతాయి, టాకేటివ్ ఆర్ లొక్వేషియస్. ఎల్ఓసి అని వచ్చినప్పుడు మాటలకు సంబంధించింది అన్నారు కదా, అంటే ఎక్కువగా మాట్లాడే వాళ్ళు అనమాట. టాక్ట్ఫుల్ అంటే డిప్లొమాటిక్, పొలైట్ ఆర్ డిస్క్రీట్, తెలివైనది. ఓకే, వ్యూహాత్మకమైనది. సో డిప్లొమాటిక్, పొలైట్ ఆర్ డిస్క్రీట్. యాంటనిమ్స్ రూడ్ అండ్ ఇండిస్క్రీట్. టాంజిబుల్ అంటే స్పష్టమైన, రియల్, కాంక్రీట్ ఆర్ పాల్పబుల్, దాన్ని టాంజిబుల్ అంటాం. యాంటనిమ్స్ ఏమవుతాయి, అబ్స్ట్రాక్ట్ ఆర్ అన్రియల్. టార్డీ అంటే ఆలస్యమైన, లేట్, డిలేడ్ ఆర్ స్లో. యాంటనిమ్స్ ఏమవుతాయి, ఎర్లీ, ప్రాంప్ట్. నెక్స్ట్ టెంపరేట్.
టెంపరేట్ అంటే ఏంటి, మితమైన, మోడరేట్, బ్యాలెన్స్డ్ ఆర్ మైల్డ్. మనకి క్లైమాటిక్ జోన్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ టారిడ్ జోన్ అని ఒకటి ఉంటుంది, అక్కడ టెంపరేచర్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వీ హ్యావ్ ట్రాపిక్స్. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ టెంపరేట్ జోన్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో బిట్వీన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఆర్క్టిక్ సర్కిల్, అండ్ కింద అయితే సదర్న్ హెమిస్ఫియర్లో అయితే బిట్వీన్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అండ్ అంటార్క్టిక్ సర్కిల్. సో ఆ గ్యాప్లో ఆ ప్లేస్ వాటిని మనం ఏమంటాం, టెంపరేట్ జోన్స్ అని అంటాం అనమాట. అక్కడ టెంపరేచర్ మైల్డ్గా ఉంటుంది. సో యాంటనిమ్స్ ఏమవుతాయి, ఎక్స్ట్రీమ్, హార్ష్. నెక్స్ట్ టెనేషియస్ అంటే ఏంటి, పట్టుదల కలిగి ఉండడం. పెర్సిస్టెంట్, డిటర్మైన్డ్ ఆర్ స్టబన్. యాంటనిమ్స్ ఏమవుతాయి, వీక్ అండ్ ఈల్డింగ్. నెక్స్ట్ టేర్స్ అంటే ఏంటి, కన్సైజ్, బ్రీఫ్ ఆర్ షార్ట్. ఓకే, తక్కువగా చేసి పెట్టడం. యాంటనిమ్స్ లెందీ అండ్ వర్డీ. టేర్స్ అంటే ఏంటి, సంక్లిప్తం. నెక్స్ట్ టిమిడ్ అంటే షై, ఫియర్ఫుల్ ఆర్ మీక్. సో భయపడే వాళ్ళని ఏమంటాం, టిమిడ్ అని అంటాం. యాంటనిమ్స్ ఆర్ బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్. ట్రాంక్విల్ అంటే ప్రశాంతమైన, పీస్ఫుల్, కామ్ అండ్ సెరెన్. యాంటనిమ్స్ ఆర్ నాయిసీ అండ్ ఎజిటేటెడ్. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్, పారదర్శకత్వం, మనం ఆల్రెడీ చూసాం. క్లియర్, ఆబ్వియస్ అండ్ ట్రాన్స్క్లూయెంట్. యాంటనిమ్స్ ఆర్ ఒపేక్ అండ్ హిడెన్. నెక్స్ట్ ఈజ్ అల్టిమేట్ అంటే ఫైనల్, లాస్ట్ అండ్ కన్క్లూడింగ్. ఓకే, తుది. ఓకే, సో ఈస్ డిసిషన్ ఈజ్ ది అల్టిమేట్ డిసిషన్ అంటే తుది నిర్ణయం అతనిది. యాంటనిమ్స్ ఆర్ ఇనీషియల్ అండ్ ఫస్ట్. యునానిమస్ అంటే ఏకాభిప్రాయం కలిగి ఉండడం. ఓకే, అందరూ కలిసి ఒకే డిసిషన్ తీసుకుంటే దాన్ని యునానిమస్ అని అంటాం. అగ్రీడ్, యునైటెడ్ ఆర్ కాన్క్రోడెంట్. యాంటనిమ్స్ ఆర్ డివైడెడ్ ఆర్ డిసగ్రీడ్. అన్కౌత్ అంటే రూడ్, అన్రిఫైన్డ్ అండ్ క్రూడ్. ఓకే, నెక్స్ట్ యాంటనిమ్స్ ఏమవుతాయి, పాలిష్డ్ అండ్ రిఫైన్డ్. అనీజీ అంటే గందరగోళం కలిగి ఉండడం. ఓకే, అనీజీ అంటే ఏంటి, రైట్, గందరగోళం అనేది పక్కకు పెట్టండి. యాంగ్జియస్, రెస్ట్లెస్ ఆర్ నెర్వస్. ఓకే, యాంటనిమ్స్ కామ్ అండ్ రిలాక్స్డ్. యునీక్ అంటే ఏంటి, ప్రత్యేకమైనది, స్పెషల్, డిస్టింక్ట్ అండ్ అన్కామన్. యాంటనిమ్స్ ఆర్ ఆర్డినరీ అండ్ కామన్. నెక్స్ట్ అర్బేన్ అంటే ఏంటి, సాంప్రదాయవంతమైనది, పాలిష్డ్, సోఫిస్టికేటెడ్ ఆర్ కల్చర్డ్. యాంటనిమ్స్ ఏమవుతాయి, రూడ్ అండ్ అన్రిఫైన్డ్. ఓకే, నెక్స్ట్ వేగ్ అంటే అన్క్లియర్, ఇండిస్టింక్ట్ ఆర్ అంబిగ్యుయస్. ఓకే, డౌట్ఫుల్గా ఉండేదాన్ని వేగ్ అని అంటాం, అస్పష్టమైనది. యాంటనిమ్స్ ఆర్ క్లియర్ అండ్ డెఫినెట్. వానిష్ అంటే ఏంటి, అదృశ్యమైపోవడం, డిసపియర్, ఫేడ్ అండ్ ఎవాపరేట్. యాంటనిమ్స్ అపియర్, ఎమర్జ్. వెహమెంట్ అంటే ఉత్సాహవంతమైనది, ప్యాషనేట్, ఇంటెన్స్ ఆర్ ఫెర్వెంట్. ఓకే, యాంటనిమ్స్ ఏమవుతాయి, మైల్డ్ అండ్ జెంటిల్. వెంచర్ అంటే సాహసించడం, రిస్క్ చేయడం, అటెంప్ట్ ఆర్ అడ్వెంచర్ ఆర్ అండర్టేక్. యాంటనిమ్స్ ఏమవుతాయి, అవాయిడ్ ఆర్ షన్ అంటే ఆగిపోవడం. ఓకే, కామ్ గోయింగ్. వర్డిక్ట్ అంటే తీర్పు, డిసిషన్, జడ్జ్మెంట్ అండ్ రూలింగ్. సో డౌట్, అన్సర్టెనిటీ. వేన్, సో విఏని కాదు డబ్ల్యూఏని. వేన్ అంటే ఏంటి, డిక్లైన్. ఒక విఏఐఎన్, వేన్ అంటే ఏంటి, వేన్ అంటే పోవడం అనమాట. ఓకే, నష్టపడిపోవడాన్ని వేన్ అని అంటాం. ఇక్కడ డబ్ల్యూఏని వేన్, డిక్లైన్, డిమినిష్ ఆర్ డిక్రీజ్. యాంటనిమ్స్ ఏమవుతాయి, గ్రో ఆర్ ఇంక్రీజ్. వేరీ అంటే కాషియస్, అలర్ట్ ఆర్ కేర్ఫుల్. ఓకే, కేర్లెస్, రెక్లెస్. వేరీ అంటే టైర్డ్, ఎగ్జాస్టెడ్, ఫెటిగ్డ్. సో అలసిపోయి ఉండడాన్ని ఏమంటాం, వేరీ అని అంటాం. యాంటనిమ్స్ ఆర్ ఎనర్జెటిక్ అండ్ ఫ్రెష్. వికెడ్ అంటే ఈవిల్, సిన్ఫుల్ ఆర్ కరప్ట్. సో దుష్టమైన దాన్ని ఏమంటాం, వికెడ్, హిస్ నేచర్ ఇస్ వికెడ్. యాంటనిమ్స్ గుడ్ అండ్ వర్చువస్. ఓకే, సో శకునిని మనం ఏమంటాం, వికెడ్ పర్సన్ అని అంటాం కదా. ఓకే, సిన్ఫుల్, కరప్ట్ పర్సన్. ఓకే, శకునిని, బట్ హీఈస్ ఇంటెలిజెంట్ గా. నెక్స్ట్ విటీ అంటే క్లెవర్, హ్యూమరస్ అండ్ క్విక్ విట్టెడ్. యాంటనిమ్స్ ఏమవుతాయి, డల్, స్లో. నెక్స్ట్ జీల్, లాస్ట్ అనమాట. జీల్ అంటే ఏంటి, ప్యాషన్, ఎంథూజియాజం, ఈగర్నెస్. యాంటనిమ్స్ ఏమవుతాయి, ఎపాథీ ఆర్ ఇండిఫరెన్స్. జెనిత్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. జెనిత్ అంటే ఏంటి, పీక్, సమిట్ ఆర్ ఎపెక్స్, కంప్లీట్ పైన ఉండడం. యాంటనిమ్స్ ఏమవుతాయి, నాదిర్ ఆర్ బాటమ్, కింద ఉండడం. జస్ట్ అంటే ఎనర్జీ, లైవ్లీనెస్ ఆర్ ఎక్సైట్మెంట్. ఓకే, ఉత్సాహం కలిగి ఉండడం. యాంటనిమ్స్ ఏమవుతాయి, బోర్డమ్ ఆర్ లెథార్జీ. ఓకే, లెథార్జీ అంటే ఏంటి చెప్పాను, మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, స్లోగా ఉండడం. ఓకే, దాన్ని లెథార్జీ అంటారు, అలసట. ఓకే, సో మనం ఈ వీడియోలో 204 ఇంపార్టెంట్ సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ డిస్కస్ చేసుకున్నాం అలాంగ్ విత్ దే తెలుగు మీనింగ్స్. సో ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
అండ్ ఈ వీడియోకి సంబంధించిన PDF మన వెబ్సైట్లో ఉంటుంది. అండ్ లింక్ ఫర్ ద సేమ్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ది డిస్క్రిప్షన్. సో గో అండ్ గెట్ ఇట్ దట్. సో సైనింగ్ ఆఫ్, యువర్ మోడర్న్ టీచర్.